ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నాము. దేవుని చేత ప్రేమించబడుట గురించి గతంలో చాలా సందర్భాల్లో దేవుని ప్రేమ ఎటువంటి ప్రేమని చదువుకున్నాము. అలాగే మనం దేవునిని ప్రేమించాలని లేఖనానుసారంగా అది ఆజ్ఞగా స్వీకరించాము. సో దేవుని ప్రేమించటం అంటే ఏంటి దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఎవరు దేవుని ప్రేమించాలి? ఆ దేవుని ప్రేమించేవారు ఎలా ఉంటారు, ఎలా ప్రవర్తిస్తారు, వాళ్ళలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ మాట తీరు అన్నట్టుగా వాళ్ళ స్వభావంలో మార్పు వస్తుందా, వాళ్ళ నడవడికలో మార్పు వస్తుందా? ఈ విషయాలను మనం తరిచి చూసుకుంటూ ముందుకు వస్తున్నాం. సందర్భం వచ్చింది కనుక యోహాను సువార్త 17వ అధ్యాయం 20 నుంచి 23 వరకు, అదే యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా 9 నుంచి 12 వరకు. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుట లేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును కూడా ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. అలాగే 15వ అధ్యాయం 9 నుంచి తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మను అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి ఉండండి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందును నిలిచి ఉంటారు. మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు ఈ సంగతులు మీతో చెప్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు కూడా ఒకరినొకరు ప్రేమించవలెను అనుటయే నా ఆజ్ఞ. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, కార్యం చేయండి. ఈ మాటను మా వినికిడిలో ఆశీర్వాదకరముగా మలచండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. గడిచిన వారాల్లో చెప్పిన మాటలు మరలా జ్ఞాపకం చేసుకునే సమయం లేదు, కానీ వెంటనే మరొక అంశంలోకి మనం వెళ్ళిపోదాం, లేదా మరొక అంశంలోని ఆ పాయింట్లోకి, సమాచారంలోకి మనం వెళ్ళిపోదాం. ప్రభువుని ప్రేమించేవారు వారు ఏ లక్షణాన్ని కలిగి ఉంటారు? ఏ లక్షణాన్ని కలిగి ఉండి దానిని డెవలప్ చేసుకుంటారు, దానిలో వర్ధిల్లుచు విస్తరింప చేసుకుంటారు అనేది చూస్తే, దేవుణ్ణి ప్రేమించేవారు ప్రభు సన్నిధిని, ప్రభు సహవాసాన్ని ప్రేమిస్తారు. దేవునిని ప్రేమించేవారు దేవునితో సహవాసాన్ని ప్రేమిస్తారు, దేవుని సహవాసాన్ని ప్రేమిస్తారు. దేవునితో సహవాసం, దేవుని సహవాసం, లిటిల్ బిట్ మార్పు ఉంది అక్కడ. దేవునితో సహవాసం, దేవుని సహవాసం. దేవునితో సహవాసాన్ని ప్రేమిస్తారు, దేవుని సహవాసాన్ని ప్రేమిస్తారు. స్తోత్రం కలుగునుగాక.
దేవుని సహవాసం, దేవునితో సహవాసం అనేది రెండు విధాలు. ముఖ్యంగా దేవునితో సహవాసాన్ని వాళ్ళు ప్రేమిస్తారు. ఒకటి, వాక్యాన్ని చదువుతారు, వాక్యాన్ని శ్రద్ధగా చదువుతారు, వాక్యంతో తమ జీవితాలను కట్టుకుంటారు. రోజు ఆల్మోస్ట్ ఆహారం తీసుకున్నట్టుగా వాక్యాన్ని తీసుకుంటారు. వాక్యం చదవకుండా ఏ రోజు వాళ్ళు ముందుకు సాగనివ్వటానికి ఇష్టపడరు. మత సంబంధంగానా అయి ఉండొచ్చు, నిజంగా ఆత్మ సంబంధంగానా అంటే అయి ఉండొచ్చు, దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా అలాంటి దాహంతో చదువుతారా అంటే అఫ్కోర్స్ అయి ఉండొచ్చు. కానీ దేవుణ్ణి ప్రేమించేవారు రోజు వాక్యాన్ని చదువుతారు. స్తోత్రం కలుగునుగాక. రోజు వాక్యాన్ని చదువుతారు. అది దేవునితో సహవాసం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ దేవుడైన వాక్యమే మానవ రూపం ధరించుకుని మన మధ్య కృపా సత్య సంపన్నునిగా నివసించెను. ఆయనే యేసు ప్రభు. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం. సో ఈ రీడింగ్ ద వర్డ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. దేవుని పిల్లలకు అది ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు కాదు. ఖచ్చితంగా చదవాలి. దాని గురించి మొన్న సమ్మర్ క్యాంపులో ఆ క్యాంప్కి వచ్చిన వారితో మాట్లాడాను. సిద్ధపడి నేను మాట్లాడలేదు, కానీ ఇక్కడికి వచ్చి నిలబడిన తర్వాత వాక్యం ఎందుకు చదవాలి, దేవుడు ఏమై ఉన్నాడు, ఎందుకు దేవుడు వాక్యం ఇచ్చాడు, ఎందుకు చదవాలి అనే మాటల మీద దాదాపు 3-4 రోజులు అదే లైన్ మీద వెళ్ళిపోయింది. చాలా లోతుగా వెళ్ళిపోయింది. ఎందుకు చదవాలన్నమాట దేవుని వాక్యం అని నాకు కూడా అర్థమైంది. స్తోత్రం కలుగునుగాక. నేను చాలా సంతోషపడిపోయాను. ఆ తర్వాత లోపలికి వెళ్ళి అన్ని పాయింట్లు, ఇక్కడ చెప్పిన పాయింట్లు నేను అక్కడ రాసుకున్నా. మీరు ఆశ్చర్యపోతారు. పాయింట్లు రాసుకొచ్చి ఇక్కడ చెప్తానని మీరు అనుకుంటున్నారు, నేను అనుకుంటా. చాలా సందర్భాల్లో ఇక్కడ నేను వివరించిన తీరు నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. అది మర్చిపోతానేమో అని దేవుని సహాయం కోరుతూ ఆ రోజే ఏదో ఒక సమయంలో పాయింట్స్గా రాసేసుకుని దాని మీద మళ్ళీ మెడిటేట్ చేయటం ప్రారంభిస్తాను. దేవుడు కృపతో నాకు ఇచ్చిన చిన్న అనుభవం. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం. ద్వితీయోపదేశకాండం వచనాలు కూడా చదువుకుంటూ ఉంటే బాగుంటుందేమో. త్వరగా చదువుదాం. అంటే ఆ వాక్యం చదవాలి అనేది పాత నిబంధనలో ఉంది. 1-2 మాటలు చూసిన తర్వాత మరొక వచ్చులోకి వెళ్ళిపోదాం. 6వ అధ్యాయం 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. ధర్మశాస్త్రం అని కొట్టివేయకండి, ఎందుకు చదవాలి, ఎందుకు వ్రాయాలి అనే మాట. ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఎవరి మాటలు చెప్తున్నారు? మోషే చెప్తున్నాడు. మోషే చేత ఎవరు చెప్పిస్తున్నారు? వాక్యమైన యెహోవా. ఆది యందు వాక్యం, ఇన్ ద బిగినింగ్ గాడ్. ఆదికాండం మొదటి అధ్యాయం అదే ఉంటుంది కదా. దేవుడు ఆది యందు, ఆదికాండం మొదటి అధ్యాయం. యోహాను సువార్త మొదటి అధ్యాయం. ఆది యందు వాక్యము, ఆదికాండం మొదటి అధ్యాయం. ఆది యందు దేవుడు. స్తోత్రం కలుగునుగాక. ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచున్నప్పుడును వాటిని గూర్చి మాట్లాడాలి. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవాలి. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండిపోవాలి. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గౌనుల మీద వాటిని, ద్వారబంధాలు గోడలు కూడా,
వాటిని వ్రాయాలి, చదవాలి, జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. వ్రాసినది చదవాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యెహోషువ గ్రంథం మర్చిపోలేదు కదా. యెహోషువ, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు భయపడాల్సిన పని ఏమీ లేదు అన్నమాట. మొదటి అధ్యాయం 7వ వచనం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి, యెహోషువ గ్రంథం, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున, అంటే ఇంతకుముందు చదివింది కూడా యెహోషువ విన్నాడు. అది అప్పుడున్నాడు యెహోషువ. నువ్వు విన్న ఆ ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయాలి. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన, ఈ ధర్మశాస్త్రం వ్రాయబడింది. ఎవరు వ్రాశారు? ఎవరు వ్రాయించారు? ఎందుకు వ్రాయించారు అనేది మనం ఆలోచన చేస్తే అప్పుడు దాన్ని చదవాలో వద్దనేది మనం నిర్ణయం తీసుకుంటాం. అంతే కదండి. ఎవరు వ్రాయించారు, ఎందుకు వ్రాయించారు అనేది మనకు అవగాహన లేకపోతే వ్రాయించిన వారిని అవమానపరిచేలాగున, వ్రాసిన వారిని అవమానపరిచేలాగున, ఆ వ్రాయబడిన మాటను కూడా అవమానపరిచేలాగున మన ఆత్మీయ జీవితాలు దుర్భరంగా తయారైపోతాయి. సో ఎవరు వ్రాయించారు, ఎవరి చేత వ్రాయించారు, ఎలా వ్రాయించారు, అలాగే ఎందుకు వ్రాయించారు? వ్రాయాలి, చదవాలి, ధ్యానించాలి, మరల చదవాలి. స్తోత్రం కలుగునుగాక. మరల చదవాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ మాటలకు సరిపోలేనట్టుగా మరొక మాట ఉంటే ఉండొచ్చు. ఒకవేళ మీరు అర్థం చేసుకుంటే ఆ సందర్భం వేరండి, ఈ సందర్భం వేరండి, ఈ చదవటం వేరండి, ఆ చదవటం వేరండి అని కాస్త లోతుకు వెళితే కాస్త అభిప్రాయంలో తేడా ఉంటూ ఉండొచ్చు. కానీ అవగాహన చేసుకునే ఉద్దేశంతో ఉన్నవారికి ఇది కూడా మనం ఆధారం చేసుకుని ఆలోచించేయటం తప్పేముంది అనుకుంటే లూకా సువార్తలో మరొక వచన భాగం మనం చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం నుంచి 21వ వచనం వరకు. గత రాత్రి సహోదరుల సహవాసంలో ఈ మాట కొద్ది నిమిషాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. లూకా సువార్తలో 4వ అధ్యాయంలో 16వ వచనం నుంచి, యేసు ప్రభు యోర్దానులోకి వెళ్ళాడు 30 సంవత్సరాల వయసులో. యోహాను ద్వారా ఆ బాప్తిస్మము కార్యక్రమం చక్కబెట్టాడు. యోహాన్ అన్నాడు, నేను నీకు బాప్తిస్మం ఇవ్వటం ఏంటయ్యా బాబు, నీకన్నా ముందు వచ్చాను కానీ నాకన్నా ముందు నుంచున్నావు, నీ చెప్పుల వారిని విప్పటానికి కూడా నాకు అధికారం లేదు, నాకు అయోగ్యత లేదు అనగా, నీతి యావత్తు ఇలా జరగాలి అన్నట్టుగా నీళ్ళలోకి వెళ్ళాడు. ప్రార్థన చేసుకుంటూ బయటకు వచ్చాడు. దేవుని ఆత్మ దేవుని చేత పంపడగా పావురు వల్ల ఆయన మీదకి వచ్చారు. వెంటనే ఆత్మ ఆయన వశం చేసుకుని అరణ్యంలోనికి అపవాది చేత శోధించబట్టానికి తీసుకువెళ్ళిపోయారు. 40 దినాలు 40 పగళ్ళు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థనలో గడిపి పరిచర్య ప్రారంభించారు. స్తోత్రం కలుగునుగాక. ఆత్మవశ్యుడై అరణ్యంలోకి వెళ్ళారు. ఆత్మవశ్యములో ఉపవాస ప్రార్థన చేశారు. ఆత్మవశ్యములోనే అపవాదిని ఎదిరించాడు. ఆత్మవశ్యముతోనే పరిచర్య ప్రారంభించాడు. ఆ ఆత్మచేత నడిపించబడుతూనే ఆయన ఎప్పటిలాగానే అలవాటు చొప్పున మందిరంలోకి వచ్చాడు. చూడండి 14వ వచనం. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. తన బలము కాదు, తనకున్నది శారీర బలం ఉంటే ఉండొచ్చు, కానీ తన బలముతో పాటు మరొక బలం ఆయనకు ఉన్నది. అదేది? ఆత్మబలం. సంఘానికి కూడా దేవుడు అదే. నీవు నీ బలముతో ఈ భూమి మీద బ్రతకలేవు. నీ శారీరక బలముతో అన్ని పనులు చేయటం సాధ్యం కాదు. నీ శారీరక బలముతో ఆత్మీయ జీవితంలో వర్ధిల్లటం నీకు అసాధ్యం. ఆత్మీయ జీవితంలో నువ్వు వర్ధిల్లాలంటే, ఆత్మఫలాలు నువ్వు పొందాలంటే, ఆత్మ సంబంధంగా నువ్వు సాక్షిగా నిలబడాలంటే నీకు మరొక బలం కావాలి.
ఆత్మబలం కావాలి, దేవుని ఆత్మబలం కావాలి. అందుకని అందరినీ ఆత్మతో నింపుతున్నాను అంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళాడు. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశం అంతటా వ్యాపించేసింది. ఆయన అందరి చేత ఘనత పొంది వారి సమాజ మందిరములలో బోధించుచూ వస్తున్నాడు. 14వ వచనం. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చాడు. గలిలీకి వచ్చాడు. అక్కడి నుంచి నజరేతునకు వచ్చాడు. తాను పుట్టి పెరిగిన చోటు, బెత్లెహేములో పుట్టిన పెరిగిన చోటు. బెత్లెహేములో పుట్టిన పెరిగిన చోటు నజరేతు. తన వాడుక చొప్పున, అలవాటు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళాడు. ఏది విశ్రాంతి దినము అనే చర్చ ఇప్పుడు అనవసరం. ఒక దినం దేవుని పిల్లలకు ఉండాలి. ఒక ప్రత్యేకమైన దినం విశ్రాంతి దినం అంటే వారంలో ఒక రోజు అని లెక్క మనకి పాత నిబంధన ప్రకారం. సో దేవుని సంఘం, దేవుని సమాజం, దేవుని ప్రజలందరూ కూడా ఒక చోట దేవుని కుటుంబంగా సమావేశం అవటానికి ఒక రోజు ఉండాలి. అది ఆదివారం అని సంఘముగా అపొస్తలుల కార్యాల్లో అక్కడక్కడ మనకు కనిపిస్తాయి. ఓహో, ఆదివారం ప్రభు లేచాడు గనక, లోకమంతటికి కూడా మరణమే జయమిచ్చాడు గనక అసలు శాంతి అంటే ఏంటో, విశ్రాంతి అంటే ఏంటో ఆ రోజే సంఘానికి లేదా విశ్వాసులకు ఉచితంగా అనుగ్రహించాడు గనక ఆ విశ్రాంతిని బహుమానంగా పొందుకున్నటువంటి ఆ దినమే మనకు విశ్రాంతి దినం అని చాలామంది ఆ మాటను అర్థం చేసుకుని ఆదివారం ఆరాధన ప్రారంభించినట్టుగా కొంతమంది పండితులు చెప్తుంటారు. స్తోత్రం కలుగునుగాక. ఏ దినమైతేనో సంఘమా, నీకు నాకు వారానికి ఒక రోజు ఉండాలి. ఈ మధ్య కాలంలో అక్కడక్కడ సమాచారం అందుతూ ఉంది, మీకు కూడా అందే ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం వారు ఆలోచన చేస్తున్నారట, ఆదివారం సెలవు తీసేస్తారట, వేరే రోజు సెలవు పెడతారట. ఇదంతా కూడా ఫలానా విశ్వాసంతో ఉన్న వారిని దెబ్బకొట్టడానికి, వాళ్ళను మలచటానికి అంటూ రకరకాల అభిప్రాయాలతో సమాచారం విరివిగా బాగా విస్తారంగా వచ్చేస్తూ ఉంది. అసలు అలాగ అనుకుంటున్నారో లేదో కూడా అధికారులలో లేకపోవచ్చు. ఇంతవరకు అలాంటి సంభాషణ పార్లమెంట్లో జరిగి ఉండకపోవచ్చు. అపోహలు కావచ్చు, ఊహలు కావచ్చు, నిజమే కావచ్చు. అప్పుడు ఏం చెయ్యాలి? అమ్మో, ఆదివారం లేకపోతే అయిపోయినట్టే, ఇంకేముంది సంఘం అనే ధ్యాసలో మనం ఒక బండలాగా ఉండకూడదు. ఏ దినమైనా నేను ప్రభువుని ఆరాధన చేస్తా. వారంలో ఏదో ఒకరోజు సెలవు రోజు ఇస్తారు కదా ప్రభుత్వం వారు. అఫ్కోర్స్ అలా గల్ఫ్ వెళితే ఆదివారం సెలవు లేదు, శుక్రవారం సెలవు వాళ్ళకి. మామూలు రెగ్యులర్గానే వారానికి ఒకరోజు శుక్రవారం సెలవు. ఆ రోజు ప్రత్యేకమైన నమాజ్ చేసుకుంటారు ఆ ప్రాంతం మొత్తం, మధ్యప్రాచ్య దేశం అంతా కూడా. సో శుక్రవారమే ప్రార్థన జరుగుతాయి ఎక్కువ. ఆదివారం డ్యూటీకి వెళ్ళాలి అందరూ కూడా, లేకపోతే రాత్రిపూట ప్రార్థన చేసుకుంటారు. ఆదివారం రాత్రి ఆరాధన చేసుకుంటారు, పగల డ్యూటీకి వెళ్ళాలి, సెలవు ఉండదు, వర్కింగ్ డే. కానీ ఆ మధ్యకాలంలో గత సంవత్సరం సౌదీ అరేబియా ప్రభుత్వం వారు ఒక డిక్లరేషన్ ఇచ్చారు. ఏమని? ఆదివారం సెలవు. ఎందుకంటే ప్రపంచమంతా ఆదివారం ఎవరెవరితో అయితే డీలింగ్స్ చేస్తున్నారు, ఎవరెవరితో అయితే బిజినెస్లు చేస్తున్నారు, బ్యాంకింగ్, ఇవన్నీ కూడా ఆదివారం సెలవు పాటిస్తాయి. ఇక్కడ మేము పాటించడం అంటే మరి ఇక్కడ ఆదివారం కూర్చొని ఇక్కడ కంప్యూటర్లు చేస్తే అక్కడ ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. వ్యాపారాలు ఎలా జరుగుతాయి? ఎవరు ఉండరు. కోట్లు బిలియన్స్ ఎలాగో ట్రాన్స్ఫర్స్ అవుతాయి? ఎవరు ఉండరు. దాని గురించో మరి దేని గురించో ఆదివారం సెలవు అని నేను విన్నాను సమాచారం. స్తోత్రం. సో ఇలాగా జరగచ్చు, అలాగా జరగచ్చు. మనం మాత్రం ఒక రోజు ఎప్పుడైతే అనుకుంటామో ఆ రోజు ఆరాధనకు ఇదిగో యేసు మాదిరిగా అలవాటు చొప్పున, వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరము లోపలికి వెళ్ళాడు. మందిరానికి ఆవరణ ఉంటుంది, మందిరంలోకి వచ్చే ముఖద్వారం ఉంటుంది, మందిరంలోకి ఆవరణ ఉంటుంది, ఆవరణ తర్వాత మందిరము లోనికి ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. ఎందుకు లోనికి రమ్మంటాం మేము అంటే ఇలాంటి మాటలు చూసి, మందిరంలో పిన్ వేస్తే కింద పడదండి, ఇసుక వేస్తే కింద పడదండి,
అంతగా ఒకళ్ళకొకళ్ళు ఆనుకుని కూర్చున్నారండి. ఎక్కడ కూర్చోమంటారు మమ్మల్ని అనే పరిస్థితి ఈ మందిరంలో ఎక్కడున్నా సరే, ఓకే అమ్మ ఆ బయట స్థలమన్న చోట కూర్చో బాబు అంట. మందిరంలో ఇంకా 100 మంది వచ్చినా విశాలంగా కాళ్ళు జాపుకుని కూర్చోవచ్చు అన్నప్పుడు కూడా కొంతమంది వెలుపలు ఉంటారు. ఇది పాఠంగా నేను చెప్పను, ఇదేదో ముద్రగా నేను చెప్పను. నువ్వు ఇలా వస్తే పరలోకం వెళ్తావు, రాకపోతే నువ్వు పోతావు నరకానికని అడ్డదారి ప్రసంగం నేను చేయను. యేసు అలవాటు చొప్పున సమాజ మందిరానికి వచ్చేవాడు. విశ్రాంతి దినమున అలవాటు చొప్పున సమాజ మందిరానికి వచ్చేవాడు, లోపలికి వచ్చేవాడు. స్తోత్రం కలుగునుగాక. ఒకళ్ళు లోపలికి నాకు ఇదే లోపలికండి, లోపలికంటే మెయిన్ డోర్ ఉందనుకోండి, నాకు అదే లోపలండి, నాకు ఇక్కడికి వినిపిస్తుందండి. కనుక మనసుంటే ఎన్నైనా మాట్లాడవచ్చు. ఇక్కడికి వినిపిస్తుందండి. ఒకవేళ ఎవరైనా పెద్దలో సహచరులో అన్న అక్కడేంటి ఇక్కడ రావచ్చు కదా, ఇక్కడ కూర్చోవచ్చు కదా అంటే, ఇక్కడ వినిపిస్తుందిలే నీ పని నువ్వు చూసుకో అని నోటితో చెప్పకుండా వాళ్ళ కళ్ళతో చెప్తారా మాటలు కొంతమంది విశ్వాసులు. సో ఆలోచన చేయమంటాను నేను. ఆయన సమాజ మందిరంలోనికి వచ్చాడు, లోపలికి వచ్చాడు, వచ్చి నిలుచున్నాడట. లోనికి వెళ్ళి చదువుటకై నిలుచున్నాడు. ఏం చదవటానికి నిలుచున్నాడు? ఏదో పుస్తకం చదవటానికి నిలుచున్నాడు. గ్రంథం అని ఉంది అక్కడ. ఆ గ్రంథం తెల్ల కాగితాలతో ఉంటే ఏం చదువుతాడు? ఏదో ముద్రించబడి ఉండాలి, వ్రాయబడి ఉండాలి. ఇప్పుడంటే ప్రింటింగ్ మిషన్లు వచ్చాయి, కానీ అప్పుడు చేతి వ్రాత మిషన్స్ ఏమీ లేవు. నిమిషానికి 50 పేజీలు ముద్రిస్తుంది ఎలక్ట్రానిక్ మిషన్, నిమిషానికి 1000 పేజీలు ముద్రిస్తుంది మిషన్. అలాంటి ఏమీ లేవు, చేతితో వ్రాత. ప్రతి గ్రంథం కూడా చేతితో వ్రాత. ఎంత ప్రయాసం అందులో. మళ్ళా సున్నా కామ పొల్లిపోకూడదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆలోచన చేయండి. ముద్రణా యంత్రం లేకుండా, ముద్రణా విధానాలు ఏమీ లేకుండా, పోనీ ఇంకా ముందుకెళితే ఏదో చెక్క మీద చెక్కి ఆ చెక్కను అద్దకమంటారు చూసారే, చీరల మీద ఇలా పెట్టి అలా ముద్రిస్తూ ఉంటారు. ఒకవేళ అలా ముద్రించారేమంటే అవి కూడా లేని దినాల్లో అనుకోండి కాసేపు. అలాంటి ముద్రణ దినాలకు చెక్కటం లేదా రాయటం. సో యూ కెన్ ఇమాజిన్, అంత దూరం పోతే యూ కెన్ ఇమాజిన్ ప్రింటింగ్ మిషన్స్ లేని టైంలో కామ సున్నా పొల్లు అక్షరం పోకూడదన్న ఆధర్మశాస్త్ర కాలంలో అన్నట్టు చూసుకుంటే, మామూలుగా మాట్లాడుకుంటే ఒక కాగితం చర్మపో లేకపోతే నూలుతో నేసిన వస్త్రము మరేదో ఒక పేజీలాగా ఉంది, ఒక కాగితంలాగా ఉంది. దాని మీద వ్రాయబడిన మాట ఆయన లేచి చదివాడట. స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే తాను వెళ్ళి తన గురించి వ్రాయబడినటువంటి మాట వచ్చేలాగా చూసుకుని ఆ మాట రాగానే ఆ మాట చదివి కూర్చుని, ఈ మాటలో ఉన్నదంతా నా గురించే అని అక్కడ ఉన్నవారికి చెప్పటానికి చదివాడు, కానీ ఆయన ఎప్పుడు చదివేవాడు కాదు అని తప్పించుకునే అవకాశం కూడా ఉండొచ్చు. అయినా ఆత్మచేత నడిపించబడుతున్నాను, తండ్రి కూడా నీ నా కుమారుడిని ప్రకటించారు, నేను కూడా 40 రోజులు ఉపవాసం ఉన్నాను అంటూ ఆయన అలాగ ఆగిపోలేదు. ఎప్పటిలాగానే సమాజంలోకి వెళ్ళాడు, ఎప్పటిలాగానే నిలబడ్డాడు, ఎప్పటిలాగానే అవకాశం వచ్చింది, ఆలోచన వచ్చింది, నిలబడ్డాడు. వెంటనే ఒకరు వచ్చి చేతికి గ్రంథం ఇచ్చారు. అది యెషయా గ్రంథం అని వాక్యంలో ఉంది. యెషయా ప్రవచనముల గ్రంథం, యెషయా కాలంలో యెషయా వ్రాసిన గ్రంథం. దేవునికి స్తోత్రం. ఆ గ్రంథం తెరిచి ఆ మాటలు చదివి కూర్చున్నాడని లేఖనం. స్తోత్రం కలుగునుగాక. ఇందా చెప్పాను కదా, ద్వితీయోపదేశకాండములో చదువుట ధర్మశాస్త్రం. ఇక్కడ యేసు చదివాడు. ధర్మశాస్త్రంలో ఒక భాగం యెషయా ప్రవక్త ఉన్న కాలంలో జరిగిన ప్రవచనాలు. ఏమిటా ప్రవచనం? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించాడు, చెరలోనున్న వారికి విడుదల, గురుడ్డి వారికి చూపు కలుగుని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవత్సరం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు తెరిచినప్పుడు అక్కడ దొరికింది. అది చదివాడు. స్తోత్రం. ఈరోజు ఈ వివరాలు నేను చెప్పను. వాక్యమున్న గ్రంథం, ముద్రించబడిన గ్రంథం. ఆ వాక్యం ఎవరి గురించి? దేవుని గురించి, దేవుని ప్రణాళిక గురించి. అది ఎవరు రాశారంటే యెషయా కాలంలో వ్రాయబడిన గ్రంథం. అది యేసు కాలం అంటే దాదాపు 800-900 సంవత్సరాల తర్వాత ఆ మాటలు వచ్చాయి. పుస్తకాలు చర్మతో పోతే పోయి ఉండొచ్చు, అది పోకుండానే మరొక కాగితం.
చిరిగిపోతే కాగితం అయితే చిరిగిపోతుంది, చర్మపు ఆ పొర అయితే చిరిగిపోకపోవచ్చు. అలాగున దాన్ని కాచుకుంటూ కాపాడుకుంటూ డ్యామేజ్ అయిపోతూ ఉంది, చదవడానికి ఏమీ లేదనుకునేటప్పుడు మళ్ళీ ఇంకొక కాపీ రెడీ. ఒకటి కాదండి, అందరూ చదవాలట. స్తోత్రం కలుగునుగాక. అంటే ఎవరికి వారే రాసుకున్నారేమో బాబు. స్తోత్రం కలుగునుగాక. ఎవరు రాస్తారమ్మా? ముద్రించబడింది చదవటానికి మనకు ఓపిక తీరికలేదు. ఎవరికెవరో ఒక బైబిల్ రాసుకొని చదువుకోండి అనే కాలం వచ్చిందనుకోండి, గ్రంథాలు లేవు, ప్రింటింగ్ మిషన్ లేవు, బైబిల్ ముద్రణ ఉండదు అనే కాలం అంటూ ఒకవేళ వస్తే, అమ్మ ఉండబట అంటే నేను ఒక కాపీ రాసుకుంటాను, నువ్వు ఒక కాపీ రాసుకొని మొదలెట్టండి చూద్దాం. అమ్మో, ఒక పేజీ రాయటానికే మనకి ఇబ్బంది. మనలో మనమాట సుమ. స్తోత్రం కలుగునుగాక. ఆ గ్రంథం వ్రాయబడింది కనుక ఆ గ్రంథం ఆయన చేతిలోకి వచ్చింది. ఆ గ్రంథం ఆయన చేతిలోకి వచ్చింది కనుక ఆ గ్రంథంలో ఉన్న దేవుడు వ్రాయించిన మాట ఆయన చదివాడు. స్తోత్రం కలుగునుగాక. తానే దేవుడు కదా, తానే వాక్యం కదా, అయినా మందిరంలో నిలబడి ఆ వాక్యాన్ని చదివాడు. తన గురించి చదివాడు, తాను ఏమై ఉన్నాడో అని చదివాడు. అవన్నీ అలా ఉంచండి, దట్ ఈజ్ ఆల్సో వండర్ఫుల్ సబ్జెక్ట్. కానీ ఆయన మందిరంలోకి వచ్చాడు, లేచి నిలబడ్డాడు. ఆయన చేతికి నేటి దినాల పదాలు ఉపయోగిస్తే ఆయన చేతికి బైబిల్ ఇచ్చారట అన్నట్టు. ఆయన లేచి వెంటనే చదవలసిన అధ్యాయాన్ని చదివాడట అన్నట్టు. స్తోత్రం కలుగునుగాక. చదివి కూర్చున్నాడట అన్నట్టు. అలా మనం పోల్చుకుంటే ఈరోజు నువ్వెక్కడ, నేనెక్కడ? దేవుని కుమారుడు, ఈయన నా కుమారుడు ఎందు నేను ఆనందించుచున్నాను. చాలా విషయాలు వస్తాయి అందులో, కానీ కనీసం దిస్ ఈజ్ ఎ స్మాల్ థింగ్. ఈయన నా ప్రియ కుమారుడు ఎందు నేను ఆనందించుచున్నాను అనే దాన్ని అలా పక్కన పెట్టుకొని ఆయన మందిరానికి వచ్చాడు, లోపలికి వచ్చాడు. లేచి నిలబడితే గ్రంథం చేతికిచ్చారు. వెంటనే ఆ గ్రంథంలో చదవలసిన భాగాన్ని చదివాడు. చదివి మళ్ళీ పోలేదు. కొంతమంది పాటలు పాడే తలంతు ఉంటుంది, పాటలు పాడేసి పోతారు. కొంతమందికి వాయిద్యాలు వాయించే తలంతు ఉంటుంది, వాయించేసి బయటికి పోతారు. ఒకవేళ కూలి ఇస్తే కూలి తీసుకుని మొత్తం మెషిన్ పట్టుకుని వెళ్ళిపోతారు. విశ్వాసులు అలా కాదు, కూర్చోవాలి, వాక్యం వినాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆలోచన సుమ మీరు మీ లెవెల్లో అర్థం చేసుకోండి, నేను నా స్థాయిలో అర్థం చేసుకున్నది మీ ముందు మీ అంగీకారం. ఆలోచన చేయండి, తర్వాత మీ ఇష్టం అన్నట్టు ఆలోచన చేయండి. ఇలా ఎందుకు అనుకోకూడదు, ఇలా ఎందుకు చేయకూడదు అని ఒక డిబేట్ లాగా మీ ముందు పెడుతున్నాను. దెన్ యూ హ్యావ్ టు టేక్ ద డిసిషన్. ప్రభు కూడా ఇదిగో 2 మార్గాలు ఉన్నాయి, ఒక మార్గం ఇలాగుంటుంది, మరొక మార్గం ఇలాగుంటుంది. చాలామంది ఇలాంటి మార్గాన్ని కోరుకుంటారు. ఈ మార్గం వెళ్తూ ఉంటే ఎలా ఉంటుందంటే, ఈ మార్గం ప్రారంభంలో వెళ్తూ ఉంటే ఎలా ఉంటుందంటే, ఈ మార్గం చివరిలో ఏముంటుందంటే, ఈ మార్గం చివరిలో ఏముంటుందంటే, ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకోవాలి. ఒకళ్ళు నువ్వే చెప్పయ్యా అంటే ఆయన చెప్తాడు ఈ మార్గంలో వెళ్ళండి అమ్మా అని. కానీ నిర్ణయం ఎవరు కుదిలేస్తారు చెప్పండి? ఏదైనా తోట చేశాడు, సృష్టి అంతా చేశాడు, అన్నిటికీ పేర్లు పెట్టమన్నాడు, అంతా అనుభవించండి అన్నాడు, పరిపాలించండి అన్నాడు, వర్ధలు చేయండి అన్నాడు. ఇంకేముంది? ఎవ్రీథింగ్. ఇవన్నీ తినొచ్చు అన్నాడు, అది తినొద్దన్నాడు. అననివ్వండి. ఇప్పుడు నిర్ణయం ఎవరిది? ఆదాము వాళ్ళది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో అలాగున మనం ఆలోచన చేస్తే, ఈ లోకసువార్తల మాట మనం అలా చదవగలిగితే, అలవాటు చేసుకోవాలి. అప్పుడప్పుడు వచ్చేదాన్ని అలవాటు అనరు, అప్పుడప్పుడే బైబిల్ చదివేదాన్ని అలవాటు అనరు, అప్పుడప్పుడు ప్రార్థన చేస్తే అది అలవాటు అనరు. స్తోత్రం కలుగునుగాక. నువ్వే అలాంటి సోమరి క్రైస్తవులుగా మనం ఉండకూడదు. అలాంటి ఆధ్యాత్మిక జీవితం జీవించుట కంటే, అంటే మారు మనసు పొందినవారు అలాంటి జీవితం జీవించరు. అలాగున్న దైవజనులు బల్లగుద్ది నొక్కి వక్కాణిస్తారు. మారు మనసులో 2 రకాలు ఉంటాయి. అబద్ధపు మారు మనసు, వాక్యానుసారమైన మారు మనసు. మనసు మార్చుకున్నానంటూ ఆ మారు మనసుకు తగిన వాళ్ళు ఒకలా ఉంటారు. మనసు కాదు, హృదయంలో నొచ్చుకుని ప్రభు ఎవరో తెలుసుకుని ఆ రీతిలో పశ్చాత్తాప భాషను పొందిన వారి రీతులు మరొకలాగా ఉంటాయి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సో అలాగున ఉన్నటువంటి మనము ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే, మరి నేను దేవుని బిడ్డను,
ఆయన తండ్రి చేత అంగీకరించబడ్డాడు. ఈయన నా ప్రియకుమారుడని. నేను బాప్తిసం తీసుకున్నాను. వాక్యం చెప్తుంది తండ్రి నిన్ను కొడుగ్గా అంగీకరించేశాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన ప్రార్థనాపూర్వకంగా ప్రార్థనతో నీళ్ళ నుంచి బయటకు వచ్చాడు. నేను కూడా నీళ్లలో నుంచి బయటకు వచ్చాను. ఇక తండ్రి నాకు తోడుగా ఉంటా అన్నాడు. ఆయనకు నేను తోడుగా ఉంటానన్నాడు. ఇదిగో నాకు తోడుగా ఉన్నాడు. ఆయన అలవాటు చొప్పున మందిరంలోనికి వచ్చాడు. నేను కూడా విశ్రాంతి దినం అంటే వారంలో ఒక రోజు అనుకుంటే నేను కూడా అలవాటు చొప్పున రావాలి, అలవాటు చేసుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేనేమంటానంటే ఏదో క్రమము, నిష్ఠ, నియమము, ఏదో నోము అలాగని అనటం లేదు. ఒక సీక్వెన్స్ చూసుకుందాం. ఆయనను పోలే మనం ఉండటానికి ప్రయత్నం చేద్దాం. స్తోత్రం కలుగునుగాక. నిజానికి ఇంకా లోతుగా వెళితే ఆయన సమరి నుంచి ఎక్కడికో వెళ్ళాడు, ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళాడు. ఈ మధ్యలో కొన్ని వారాలైన గడిపి వస్తాడు కదా. ఆయన ప్రయాణంలో ఉంటే బహుశా ఆయన గ్రామంలోకి వెళ్ళే ఉండాలి విశ్రాంతి దినాన్ని. ఏదో గ్రామం చేరుకుని ఒక సమాజం అందరూ ఉండాలి. అది చర్చ్ కాకపోవచ్చు, కానీ యూదులు సమాజంగా కూడుకొని ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేసే ఒక మందిరం. స్తోత్రం కలుగునుగాక. సమాజముగా కూడుకోవటం, ఒకే చోటకు సమావేశం అవటం. సో యేసు వాడుకు చొప్పున వచ్చాడు, మందిరం లోపలికి వచ్చాడు, విశ్రాంతి దినమున వచ్చాడు, వెళ్ళాడు, వెళ్ళి నిలుచున్నాడు చదవటానికి. యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడింది, అదే తీసుకున్నాడు. ఆయన గ్రంథం విప్పాడు అన్నట్టుగా. స్తోత్రం. నేను అంటున్నాను, ప్రతి మాటను విడదీసి మర్మాలు చెప్తున్నాను అనుకోకండి. జస్ట్ సీక్వెన్స్ అలా చూపిస్తున్నా. కొంతమంది బైబిల్ పట్టుకుని వస్తారు, బైబిల్ తెరవకుండానే ఇంటికి వెళ్తారు. అర్థమైందా? చర్చికి బైబిల్ పట్టుకుని వస్తారు, అసలు బైబిల్ తెరవరు, తెరిచి చూడరు. కనీసం 1-2 మాటలైన ఇలాంటి సందర్భంలో చూడటానికి ప్రయత్నం చేయరు. కనీసం మనం అందరం కూడా వచ్చిన చదువుదాం, లేచి నిలబడదాం అన్నప్పుడు కూడా తెరవరు కొంతమంది. ఈ 10 మాటలు చదువుదాము అని కొంతమంది లేచి చదివిస్తారు. ఆ వాక్యం తర్వాత వాక్యం, మీరు ఒక మాట చదవండి, నేను ఒక మాట చదువుతానని చెప్పే కొన్ని పరిచర్యలు, లేదా అందరూ కలిసి చదివే కొన్ని పరిచర్యలు, లేదా కొంతమంది చదువుతుంటే ఎదురుగా ఉన్నవారు కేవలం పుస్తకం తెరిచి ఆ వచనాలు అలాగ వరుసల్లో చూసుకుంటూ వెళ్ళే విధానం. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం, మా చర్చిలో ఎవరో మాట్లాడతారు, ఒక అధ్యాయం చదివి వెళ్తారు, పురుషుల్లో ఒకరు, స్త్రీల్లో ఒకరు. ఒకసారి అయితే 4 వారాలు వాళ్ళే చదివేస్తారు అన్నట్టుగా. మా చర్చిలో ఇలా కాదమ్మా, దైవజనుడు ఒక మాట చదివితే మేము ఒక మాట చదువుతాం, ఆ తర్వాత ఇంకో మాట చదివితే మరలా మేము ఇంకో మాట చదువుతాం. మేము అలా కాదమ్మా, దైవజనుడు మేము కలిసి ఆ అధ్యాయం అంతా అన్ని వచనాలు స్వయంగా స్పష్టంగా అందరూ పైకి స్వరం వినబడేలాగున చదువుతాం. ఒక్కొక్కసారి ఏదో రోమన్ క్యాథలిక్ చర్చో, ఏదో మెయిన్లైన్ చర్చ్ లాగా అదొక పద్ధతి ఏమో, అదొక ఆచారమేమో, అదొక విధానమేమో, కార్యక్రమమేమో. అయినా అవన్నీ చదవడం ఎందుకు, వెంటనే కాస్త పాటలు పాడేసి కాస్త వాక్యం చెప్పేసి ఆశీర్వాదం ఇచ్చేసి పంపేయచ్చు కదా అంటూ ఆదరా భక్తి చేసేవాళ్ళు అలా తిరగపడుతుంటారు. ఆదరా భక్తి చేస్తారు. పరుగున రావాలి, ఒక పాట వినేయాలి, కొంచెం మాటలు వినేయాలి, ఆశీర్వాదం ఇచ్చేయాలి, పరుగున వెళ్ళిపోవాలి. పోతే పోవయ్యా నువ్వు, దేవుడు మాత్రం ఆదరాబాద్ అని అనొద్దు, ఆయన ఎప్పుడు నిదానం అంటాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. డోంట్ డూ దట్ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ డివోషన్. అలాంటి భక్తి యేసు పట్ల చేయటానికి ప్రయత్నం చేయకండి. అలాగని ఇక్కడే కూర్చుని సాగదీసినట్టుగా కాదు సుమ. ఒక క్రమంలో వెళ్తున్నప్పుడు ఆ క్రమం వెనుకున్న అర్థం ఏంటి? ఒకవేళ ఆ మందిరంలో చదువుతారు, అందరూ వింటారు, ఈ మందిరంలో మాట విరిచి మాట మాత్రం అటు ఇటు చదువుతారు, లేదు దైవజనులు నిలబడతారు, మేము నిలబడతాం, అందరం గంభీరంగా చదువుతాము. ఏదైతేనే ఆయన మందిరంలో లోపలికొచ్చి వాక్యం తెరిచి ఆ వాక్యం ఇవ్వబడిన వాక్యాన్ని చేతబట్టి యేసు చదివాడు నిలబడి, నేను నిలబడి చదువుతున్నాను అన్నట్టు. స్తోత్రం కలుగునుగాక. అనుకుంటే కుర్చీలు ఎవరు కూర్చోగలరు? ఇంకా అలాగ అనుకుంటే కింద కూర్చున్న వాళ్ళు కూడా లేచి చదువుదాము అన్నారనుకోండి, కొంతమంది లేవరు. ఏమనుకోవాలి?
లేస్తేనేనా అనే మాట కోసం చూస్తారు. లేవకపోతే యేసుప్రభు ఏమైనా కోడ పట్టుకొస్తాడా అన్నట్టు, లేదా లేవకపోతే ఏమైనా పరలోకం వదిలేసిపోతామా, ఇంత దూరం పోతారండి విశ్వాసులు. అదేం విశ్వాసం? అందుకంటున్నాను, మారు మనసు పొందిన వాడి మనస్తత్వం ఒకలాగా ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక్కొక్కసారి కొంతమంది యవ్వనస్తులు, దైవజనులు ఈ మాట విసురుగా అన్నట్టుగానో లేదా నవ్వుతా అన్నట్టుగానో అంటారు. చేతులు ఉన్నవాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పండి అంటారు. అమ్మమ్మో ఎంత మాట అనేసాడు ఆ దైవజనుడు, చేతులేవా మాకు కనపట్టలేదా, ఎంత మాట అన్నాడు అని నొచ్చుకునే వాళ్ళు నొచ్చుకుంటారు. ఆ మాట ఎందుకు అనవలసి వస్తుందంటే, చేతులుండి చేతుల్లో ఓపుకుండి అన్ని చక్కబెట్టుకుంటూ తండ్రి కొరకు దేవుని మందిరంలో చేతులెత్తి స్తోత్రం చెప్పలేని చేతులు లేని వాళ్ళు ఉంటారని కొంచెం గుచ్చుకునేలాగా మాట్లాడతారు కొంతమంది దైవజనులు. అది నిజంగా గుచ్చుకుంటుంది. గుచ్చుకున్నవాడు గుచ్చుకున్నట్టుగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. అంటే ఏం చెప్పండి, గుచ్చుకున్నవాడు గుచ్చుకున్నట్టుగా అంటే చెయ్యి పైకెత్తాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక ఎద్దు ముందుకు వెళ్తూ ఉంది, చక్కచక్క దున్నుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. ప్రక్కనున్న మరొక ఎద్దు ముందుకు వెళ్ళటం లేదు, అసలు అడుగు ముందుకు వేయటం లేదు. అప్పుడు రైతు ఏదో చేశాడు, మామూలు కర్రతో హే అన్నాడు, వెళ్ళలేదు. చిన్న దెబ్బ వేసాడు, వెళ్ళలేదు. ఆ కర్రకు ముందు ఏదో ఉంటుందట, చిన్నదేదో, దాంతో ఇలా అన్నాడట, చక్క నడిచి మళ్ళా కర్ర చూస్తే పరిగెడుతుందట అది. స్తోత్రం. గుచ్చుకున్నవాడు గుచ్చుకున్నట్టుగా సరి చేసుకుంటాడు. గుచ్చుకోనివాడు ఆ మాట నొప్పించకపోతే మనం సరి చేసుకోం. సుత్తి దెబ్బ పడకపోతే ఇనుము వంగుతుందా? కొన్ని ఇనుములు ఎన్ని సుత్తి దెబ్బలు కొట్టినా వంగవు, బయట పడేయం. ఆ మెకానిజం తెలిసినట్టు చెప్తారు. అలా నీళ్ళల్లో వేస్తే వంగుతుందా? ఎండలో ఎండబెట్టి కొడితే వంగుతుందా? కొన్ని ఇనుములు సుత్తి దెబ్బ వంగుతాయి లోపల స్టిఫ్నెస్ని బట్టి. కొన్ని ఇనుములు వంగం. నిప్పులో పెట్టాల్సిందే. నిప్పులో పెట్టి బాగా కాలుతూ ఉంటే అప్పుడు బయటికి తీసి 10 దెబ్బలు వేయాల్సిన పని లేదు. ఆ దెబ్బ వేసేవాడు కూడా చెమట కాల్సిన పని లేదు. చిన్న సుత్తి తీసుకుంటాడు, కాల్చబడిన దాన్ని అలా అంటాడంతే, వంకరంతా ఒక్క నిమిషం లైన్ వచ్చేస్తుంది. స్తోత్రం. అటు అవన్నీ కూడా సాదృశ్యాలే సుమ. మనల్ని అలా కాల్చేస్తాడని కాదు, అంటే మనసు నొచ్చుకుంటుంది, మనసు మండుతుంది, అంతరాత్మ మండుతుంది, ఆలోచన మండుతుంది. అది అప్పుడు దేవుడు తన చేతితో అలా తాకుతాడు, వెంటనే మనం సరైపోతాం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే చదవటం గురించి, ప్రభువును ప్రేమించేవారు, దేవుని చేత ప్రేమించబడుతున్న నేను దేవుణ్ణి ప్రేమించుచున్నాను అనే దానికి ఓ లిస్ట్ ఉండకపోవచ్చు. దేవుని ప్రేమించేవాడు పొద్దుటలేస్తాడు, తర్వాత ఇలా చేస్తాడు, 8:30కి ఇలా చేస్తాడు, 9. నో. అలాంటివి చేయటానికి మన మత ఛాందసాలు చాలా ఉన్నాయి. అసలు కాకతాళీయంగా చకచకా చేసుకుపోయే విషయాలు ఇవి. ఇలాగున్న ఒక క్రమములో నడుస్తాడు. స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభుతో సన్నిధి, ప్రభుతో సహవాసం అంటే ఒకటి వాక్యం చదవటం, రెండవది ప్రార్థన. ఇంకా ప్రార్థన గురించి ఇంకా విస్తారంగా ఎంత మాట్లాడినా సంవత్సరాలు పట్టేస్తాయి. ప్రార్థన చేయకుండా, వాడొక చొప్పున ప్రార్థన చేయకుండా అప్పుడొకసారి అమ్మా అయ్యా బ్రతిమలాడి చెప్తున్నా, యేసుప్రభు దండం పెడుతూ ఒక సహోదరుడుగా చెప్తున్నాను, మీరు నేను ఈరోజు ఇలా అనుకోవాలి, ప్రార్థన చేయని రోజు అంటూ నాకు ఉండకూడదు. ప్రార్థన చేయకుండా నేను సూర్యోదయాన్ని చూడకూడదని కొంతమంది భక్తులు అనుకున్నారట. అదొక సమర్పణగా చేసుకున్నారట. బయటికి వెళ్ళేటప్పటికి గుర్తుకొచ్చి, అమ్మో నేను సూర్యుని చూడను అంటే ముందు ఈ సూర్యుని చూడాలి అంటూ వాక్యం చదివి ప్రార్థన చేసి బయటకు వెళ్ళేవాడు. ఇప్పుడు వాళ్ళందరూ మహాభక్తులు అయిపోయారు. తర్వాత చిన్నగా సమర్పణ చేసుకున్నారు. ఆ సమర్పణ నిలబెట్టుకుని వాళ్ళు అలా జీవించారు, గొప్ప దైవజనులు అయ్యారు. గొప్ప దైవజనులు అయ్యాక సమర్పణ కాదండి. నో. వాళ్ళందరూ ఇంటర్నేషనల్గా వాడబడుతున్నప్పుడు అలాంటి సమర్పణలు చేసుకోలేదు. వాళ్ళు భోగ భక్తితో దేవుడి కార్యాలు జరిగిస్తుండగా ఎంతో విస్తారమైన స్థాయికి వాళ్ళు వచ్చేసినప్పుడు అప్పుడు వాళ్ళు అలా డెడికేషన్ చేయలేదండి. వాళ్ళు బాల్యదశలోనే, ఆత్మీయతలో బాల్యదశలోనే ప్రభు దగ్గర ప్రేమ పెంచుకుంటూ ఇలా చేయాలి కదా అనుకుంటూ ఒక సమర్పణతో కొన్ని మృక్కుబడులుగా వాళ్ళ అడుగుల ముందుకు వేశారు. ఆ తీరు, ఆ వాడుక, ఆ సమర్పణ, ఆ కమిట్మెంటు వాళ్ళను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళిపోయింది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాడుకో అని ప్రార్థన చేస్తాం కదా, ఇంత అటెంటివ్గా ఉండాలి, ఇంత యాక్టివ్గా ఉండాలి ప్రభు విషయంలో. వాడుకోవటం అంటే మనకి స్టేజ్లు కనిపిస్తాయి, వాడుకోవటం అంటే ఆ యూట్యూబ్లో మెసేజ్లు కనిపిస్తాయి, వాడుకోవటం అంటే ఇక జనం కూడా తిరుగుతూ అయ్యగారు అంటూ ఏదో అయిపోతుంటే కనిపిస్తాయి.
తొందరపడుతున్నట్టు లెక్క. ఆ దృష్టితో ఆ ఉద్దేశంతో వాడబట్టం అంటే అదనుకుంటే వీళ్ళు ఆ స్థాయికి రావటానికి ఎన్ని మెట్లెక్కారో, స్తోత్రం కలుగునుగాక. ఎంత నేర్చుకున్నారో, ఎంతగా దేవుని దగ్గర వంచబడ్డారో, నలపబడ్డారో, కొట్టబడ్డారో, నేర్పించబడ్డారో, ఎన్ని రకములైనటువంటి త్యాగాలు గుండా వెళ్ళారో, నలుగుడు గుండా వెళ్ళారో, నిష్ఠూరాలు గుండా వెళ్ళారో, నియమాలు పెట్టుకుంటూ లోకం నాకు అక్కర్లేదు, నాకు పరలోకం కావాలి అని నోటుతో అంటం పాడటం కాదు, అన్నట్టుగా బ్రతికితే లోకం వెలివేసిందేమో, ఉమ్ములూసిందేమో, ఏదో చేసిందేమో, అయినా పర్వాలేదు అనుకున్నారేమో. ఆ స్థాయికి దేవుడు తీసుకెళ్ళాడు. దేవుడు పాలసీ మారదండి. అలా కూర్చుంటే అలా తీసుకెళ్ళి కొండ మీద కూర్చోబెడతాడని లేఖనం ఉంటుంది. కానీ సేవ విషయంలో మాత్రం ఇలా కూర్చుంటే అలా తీసుకెళ్ళండి, ఇక్కడి నుంచి కొండ ఎక్కిస్తూ తీసుకెళ్తాడు. ఎక్కలేకపోయినా ఎక్కించడానికి తను రెడీగా ఉండి నువ్వు ఎక్కాల్సిందే అంటాడు. స్తోత్రం కలుగునగా. ఎక్కలేని కొండలు ఎక్కించేవాడు కదా ఆయన. ఎక్కిరమ్మని చెప్పి దానిపైన కూర్చుని దా నువ్వు ఎక్కితే బ్రతుకుతావు, లేకపోతే పో అన్నట్టు కాదు కదా. ఎక్కిరమ్మంటాడు. ఎక్కడానికి ఓపిక లేకపోతే ఆయన అప్పం ఆయనే పెడతాడు, నీలబొడ్లో నీనాయన ఇస్తాడు, ఒకసారి ఇస్తాడు, 2 సార్లు ఇస్తాడు, 3 సార్లు ఇస్తాడు. నిన్ను మాత్రం శిఖరానికి చేరుస్తాడు. స్తోత్రం కలుగును గాక. నేను శిఖరానికి వెళ్ళాలంటే మరొక దేవుని యొక్క చిన్న ప్రిన్సిపల్ చెప్తాను. మరొకసారి సేవలో కానీ, ఆత్మీయతలో కానీ, ఆధ్యాత్మికతలో కానీ ప్రభు చిత్తానుసారంగా నేను వెళ్ళాలని కనీసం ఒక చిన్న కోరిక, ఆశ నీలో నాలో ఉంటే దేవుడు చెప్తున్న, పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేస్తున్న ఒక చిన్న వచనం అంటే, నువ్వు ఎంత తగ్గించుకుంటే అంతగా దేవుడు నిన్ను పైకి తీసుకెళ్ళిపోతాడు. నువ్వు ఎంతగా నేను అంటూ హెచ్చించుకుంటే అక్కడితో నీ గ్రాఫ్ పెన్, ఇక నువ్వు నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, దేవుడు నీకు నేర్పించేది ఏమీ లేదు. అక్కడితో ఆగిపోవు, తర్వాత నీ గ్రాఫ్ డౌన్ అవుతుంది. నరకానికి పోయే స్థితి రాదు, కానీ మళ్ళీ నేల మీదకి దేవుడు తీసుకొచ్చేస్తాడు. ఆటోమేటిక్గా వచ్చేస్తాం. కనుక ఎంత ఎదిగిపోతున్నా మనం ఒదిగిపోతూనే ఉండాలి. స్తోత్రం కలుగునుగా. నేను ఎందుకు చెయ్యాలి అనే ప్రయత్నం ఏమి ఉండకూడదు. స్తోత్రం కలుగునుగాక. సో దేవునితో సన్నిధిని ప్రేమిస్తాడు దేవుణ్ణి ప్రేమించేవాడు. దేవునితో సన్నిధి అంటే వాక్యం చదవటం, ప్రార్థన చేయటం. మందిరంలోనే కాదు, ఇంటి దగ్గర కూడా వ్యక్తిగతంగా రహస్యంగా గదిలోకి వెళ్ళి అన్నట్టుగా. ఖచ్చితంగా 5 నిమిషాల 10 నిమిషాల అవి మీ ఇష్టం, మీ ఆశను బట్టి. మీ ఒక ముద్ద 10 ముద్దల 3 కంచాలు తినాలా, నీ ఆకలిని బట్టి, ఆహారం యొక్క రుచిని బట్టి. ఇట్స్ అప్ టు యూ. అలాగని దేవుల్లో ఒకవేళ దైవజనుడుగా మరొకరు నేను 5 నిమిషాలు రోజుకు చదివాను, ఈ రోజు ఇలా వాడబడుతున్నాను అని వదిలేసాడు అనుకోండి, ఆయన అలా వాడబడ్డానికి రోజుకు 5 నిమిషాలే వాక్యం చదివాడంట. చాలన్నమాట. అయితే నేను కూడా అలా వాడబడాలంటే 5 నిమిషాలు. నేను అందుకే అంటున్నాను, ఆయన ఎందుకు చేశాడు, ఏం చేశాడు, ఆయనకి దేవునికి మధ్యన. కానీ ఇక్కడ దినరాత్రము నీవు వాక్యాన్ని ధ్యానించాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడప్పుడు మన సొంత అభిప్రాయాలు, మన సొంత నిర్ణయాలు మనం తీసుకునేలాగున దేవుని మాటను సెకండ్ లైన్లోకి తీసుకొచ్చేస్తాం. దేవుని యొక్క వాక్యాన్ని చదివే తీరు, వాక్యాన్ని ధ్యానించే తీరు, ఇలాగన చదువుతూ పోతే తీరు మనలను ఎలాంటి అలవాట్లు తీసుకొస్తుందంటే, మన నిర్ణయాలు, మన అభిప్రాయాలు ఎలా అంత మంచిగా ఉన్నా, ఎంత ఘనమైనవిగా అనిపించినా, అవి చాలా శ్రేష్టమైనవిగా అనిపించినా, చివరికి మనం వెనకొచ్చేస్తామంటే ఏమైనా సరే ముందు ఆయన మాటే. స్తోత్రం కలుగునుగాక. వీధిలో నా కుడి పక్కన ఉన్న వాళ్ళందరూ అంటున్నారు, ఇలా బాగుంటుంది బాబు చెయ్యి. నేను అన్నాను, బాగుంటుందయ్యా. ఎడం పక్క వాళ్ళకి బాగుంటుందయ్యా. నా స్థితి చాలా బాగుంటుందరా. బంధువులు అన్నారు, నెంబర్ 1 బాబు. ఎవరిని అడిగినా సరే మంచిది చేయవయ్యా, మంచి చేయవయ్యా అన్నారు. సో దట్స్ గుడ్. కానీ లేఖనం చదివిన అలవాటు చొప్పున అది లేఖనం కాదు కాదు ఇలాగా అన్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలి మనం? లోకమంతా అవునంటా ఉంది, నా మాటకు అవునంటా ఉన్నారు. అది కూడా మంచిదే, చెడ్డుదేం కాదు. కానీ వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ మోకాళ్ళు వేసి ఏం చేయమంటావు ప్రభా అన్నట్టు కాదు. వాక్యం అలా చదువుతూ ఉంటే అసలు వీళ్ళందరూ అవునన్నా సరే, నేను కూడా అవునన్నట్టుగా అనుకునేలాగా వచ్చినా సరే, చివరికి నేను ఎవరికి టిక్ పెడతాను చెప్పండి? నేను ఎవరికి టిక్ పెడతాను? నా అభిప్రాయం కాదు, నీ అభిప్రాయమే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోబు గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనం. లేదా 11వ వచనం, 11 నుంచి 12.
నా పాదములు ఆయన అడుగుజాడలు విడవక నడిచినవి. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. 12వ వచనం, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఏంటట? ఆజ్ఞ, ఆయన పెదవుల ఆజ్ఞ మోషేకి ఇచ్చాడు, మోషే వ్రాసిచ్చాడు. మరి యేసుప్రభు ఏం చేశాడు? ధర్మశాస్త్రం ఇవ్వలేదు కదండి, సినాయి కొండ శిఖరం మీద ఇవ్వలేదు కదండి, 12 మంది శిష్యులను తీసుకెళ్ళాడు కదండి. ఎక్కడైతే మోషే ఒక్కడెళ్ళి కూర్చున్నాడు కదండి సినాయి కొండ శిఖరం మీద, అయితే అయ్యి ఉండొచ్చు. కానీ 28వ అధ్యాయం మత్తయి సువార్త చివరి వచనం చూస్తే శిష్యులను దగ్గరికి పిలిచి మరణమును గెలిచి, మరణపు ముళ్ళను పిలిచి, సమాధి గెలిచి తిరిగి లేచాక కొద్ది రోజులు చాలామంది కనపడ్డాడు. శిష్యులకు దాదాపు 4-5 సార్లు కనపడ్డాడు. ఆ చివరి గడిలో ఆయన అంటాడు, నేను మీకు ఏ సంగతులైతే బోధించాను. స్తోత్రం కలుగును గాక. ఈ మాట అలా ఉంచండి. ఆయన పెదవుల ఆజ్ఞను విడిచి తిరగలేదు. ధర్మశాస్త్రం, యోబు, మోషే, సినాయి కొండ శిఖరం 40 పగళ్ళు రాత్రులు ఉపవాసం ఉంటే, బలులు, పర్ణశాలలు, ఆవరణలు, మందిరాలు, గువ్వలు, కోడెలు, దూడలు, పర్ణశాలలు, పండగలు ఇప్పుడు అవి లేవు కదండి. అవన్నీ పక్కకు పెట్టేసిన ప్రభు ఏదో అన్నాడు. చూడండి మత్తయి సువార్త 20వ అధ్యాయం చేద్దాం. మీకు తెలియదు కాదు, ఒక్కసారి సీక్వెన్స్లో చూసుకుందాం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించాను. ఇక్కడ యోబు అంటున్నాడు, ఆయన పెదవుల ఆజ్ఞ నేను విడిచి తిరగలేదు. ఇక్కడ యేసు అంటున్నాడు శిష్యులతో, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటిని కొన్నిటిని కాదు అన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి. ఎవరైతే నమ్మి బాప్తిజం తీసుకున్నారు, ఎవరైతే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామముల వారికి బాప్తిజం ఇవ్వండి అన్నాడు కదా 19వ వచనంలో. ఇంకా పైకి వెళితే మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పండి, నమ్మిన వారికి ఇలాగున బాప్తిజం ఇవ్వండి, ఆ తర్వాత వారిని ఏం చేయాలి? వారి మానాన్ని వాళ్ళకు వదిలేసేయండి అనలేదు. వారి మానాన్ని వాళ్ళు వదిలేసేయండి అనలేదు. వాళ్ళు సమావేశపరచండి, వీళ్ళంత వరకు గుంపులుగా సమకూర్చండి. ఇంటింట అయినా పర్వాలేదు, ఒక చోటైనా పర్వాలేదు, పెద్ద సమాజంగా అయినా పర్వాలేదు. ట్రై యువర్ లెవెల్ బెస్ట్. బట్ ఎందుకోసమట? పూజ చేయటానికి కాదు, మీరు పూజలు చేయించుకోవటానికి కాదు. దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను సేవకుడు చేశాడు, పట్టండమ్మా. నో. వాళ్ళు సమకూర్చడం కోసం. ఎందుకోసం చెప్పండి? నేను నీకు ఏ సంగతులైతే ఆజ్ఞాపించానో అవి వారికి ఉపదేశం చేసి అవి వారు కూడా అనుసరించాలని చెప్పండి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందరం కలిసి చదువుదాం. పరిశుద్ధ గ్రంథం ఉన్నవారు యేసు మందిరంలో లేచి నిలబడి చదివాడంటే మీరు లేచి నిలబడి చదవమని అనను. కానీ బైబిల్స్ ఉన్నవాళ్ళు, తెచ్చుకున్న వాళ్ళు, తెలుగు వచ్చిన వాళ్ళు, చదవగలిగిన వాళ్ళు 28వ అధ్యాయం పైకి చదవండి. మీ ప్రక్క వారికి వినబడేలా చదవండి. మీరు వినబడేలా కంటే లోపల చదువుకుంటే మీకు వినబడుతుంది. మీ ప్రక్క వారికి వినబడేలా చదవండి. చదువుతాం. 28వ వచనం, 28వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి. ఎందుకంటే శిష్యులు మీరు నాకు అన్నాను. మీరు ఈ శిష్యరికంలో ఎదిగి శిష్యులుగా జీవించి శిష్యులుగా మరణ వరకు ఉండాలంటే ఈ బోధ మీరు వింటూ అనుసరిస్తూనే ఉండాలి. సో నాలో పుట్టారు, నన్ను రక్షకుని గురించి క్రొత్తగా జన్మించారు, వీళ్ళను కూడా మీకులాగే విశ్వాసాలు అంటున్నాను, నాకు శిష్యులుగా ఉన్నారు, శిష్యరికంలోకి వచ్చారు. ఇప్పుడు వీళ్ళు శిష్యులుగా ఎదగాలి, శిష్యులుగా జీవించాలి, శిష్యులుగా నడవాలి, శిష్యులుగానే జీవితాన్ని ముగించాలి. ఇంకో చెప్పాలంటే క్రీస్తు వలన పుట్టారు, క్రీస్తులో పుట్టారు, క్రీస్తు కోసం పుట్టారు, క్రీస్తుతో నడుస్తూ పుట్టారు, క్రీస్తు కోసం జీవిస్తూ పుట్టారు, చివరికి క్రీస్తులోనే చనిపోవాలి. ప్రభువునందు నిద్రించిన వారు, ప్రకటన గ్రంథం, ప్రభువునందు పుట్టిన వారు చాలామంది అక్కడే అయిపోతుంది ఆత్మీయ జీవితం. ప్రభువునందు పుట్టి ప్రభుతో కలిసి ప్రభు కోసం జీవించిన వారు సత్ప్రవర్తన, ఆ తర్వాత చివరిలో కూడా ప్రభువునందు నిద్రించిన వారు. ఒక్కొక్కసారి దైవజనులు కాస్త నిష్ఠూరం లాంటి మాటలు ప్రసంగంలోనూ మామూలుగానూ మాట్లాడుతూ ఉంటారు, మీరు వినే ఉంటారు. రక్షణ పొందాడు, మారు మనసే అనుకోండి, పెద్దయ్య గారు బాప్తిసం ఇచ్చారు, నిజమే అనుకోండి, ఫోటోలు కూడా ఉన్నాయనుకోండి,
సంఘానికి చాలా కాలం వచ్చాడు, స్తోత్రం. ప్రభులు కూడా తీసుకునేవాడు, స్తోత్రం. ఆ తర్వాత ఏమైంది? ఏం లేదు. ఎక్కడో పోయి ఏదో అయిపోయాడు అనుకోం, కానీ మన కళ్ళ ముందు తిరిగిన వారే అలాగ ఉన్నారు అనుకోండి. అసలు బాప్టిజం తీసుకున్న తర్వాత నెల, సంవత్సరం, 3 సంవత్సరాలు అనుకోండి, కాసేపు టైం పెట్టేసుకోండి. ఆ తర్వాత బైబిల్ ఉండదు చేతిలో, వాళ్ళు ఇక్కడ కనపడ్డు, ఎక్కడో కనపడ్డాడు, ఏదోలాగా అయిపోతాడు. అయ్యయ్యో ఎలాగైపోయాడు అనుకుంటారు అందరూ కూడా. ఇతర విశ్వాస చేసి అనుకుంటారు. చివరికి మరణం వచ్చే వృద్ధాప్య మీద వస్తుంది. పెద్ద వయసు అయిన తర్వాత అనారోగ్యం, వ్యాధో బాధ వచ్చింది. నమ్ముకున్నాడు కదండి, మనసొచ్చే కదండి, మీరే ఇచ్చారు కదండి బాప్తిజము, ప్రభు బిడ్డే కదండి, ఇవన్నీ కూడా అవును 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 అని ముద్దలు పడిపోతాయి. కానీ ఒక త్రాగుబోతు, ఒక వ్యభిచారి, ఒక జోదరి, ప్రభు మాట లెక్క చేయనివాడు, ప్రభువుకు అవమానం వస్తే నాకెందుకు, ప్రభుకు మహిమ వస్తే నాకెందుకు, నేను ప్రభు బిడ్డను కాదు లోక బిడ్డనంటూ తన వైఖరి ద్వారా చెప్పేశాడే. జీవితకాలం అంతా కూడా లోక సంబంధిగా ఆయన బ్రతికాడే. ఆ బాప్తిసం ఒక్కటి రక్షిస్తుంది అనుకుంటున్నారు, కాదు అని ప్రభు చెప్తారు. నిజముగా మారు మనసు పొందినవాడు కాస్త అటు ఇటు తొట్టిల్లినా మరలా ప్రభు దగ్గరికి పరిగెత్తుకొస్తాడు. స్తోత్రం కలుగును గాక. ప్రభు మాట విని అందులో ఉన్న రుచిని జ్ఞాపకం చేసుకొని ఆ చిన్ని మంట మళ్ళా రాయైపోయినటువంటి ఆ హృదయాన్ని బళ్ళున బద్దలు చేస్తే, ప్రభా పాపిని తొలగిపోయాను కనికరించయ్యని ప్రభు కాళ్ళు పెట్టేసుకుని చివరిదాకా రోషంగా బ్రతుకుతాడు. స్తోత్రం కలుగును గాక. దావీదు మాదిరిగా, సంసోను మాదిరిగా, ఉదాహరణకు అనుకోండి, జస్ట్ ఫర్ ఎ లిటిల్ వైల్, దావీదు మాదిరిగా, నీ ఆత్మ నా యొద్ద నుంచి తప్పు చేశాను, నిజం నిజం తప్పు చేశాను, డోంట్ టేక్ అవే ద హోలీ స్పిరిట్ ఫ్రమ్ మీ, కనికరించాడు దేవుడు. స్తోత్రం కలుగును. ధర్మశాస్త్ర కాలంలో సంసోను ఎంత దూరం వెళ్ళాడో అవన్నీ మనకు అనవసరం. కానీ చివరి రోజు ఆ చేతులు విరిచి కట్టేశారు, కళ్ళు ఎప్పుడో పీకేశారు, రోలు పిండి రుబ్బేటటువంటి ఆ మిషన్గా తయారు చేశారు. బలం అంతా, అంతకుముందు బలం చాలా ఘనంగా వాడాడు, ఇప్పుడు పిండి రుబ్బటానికి వాడాడు. అపవాది అలాగే చేస్తాడు. మన బలము దేవుని కొరకు వాడే సమయం ఉంటుంది. మన బలం, మన అందం, మన మాట, మన జ్ఞానం, మన చురుకుదనం దేవుని కోసం వాడుకునే వయసేది. అపచేతులో పడ్డామనుకోండి, మన బలం ఉంటుంది, మనకు అందం ఉంటుంది, మనకు జ్ఞానం ఉంటుంది. కానీ లోకం, అపవాది ఆ బలాన్ని పిండి రుబ్బటానికి ఉపయోగిస్తారు. అంటే పనికి మాలిన వాటికి బలాన్ని ఉపయోగించేలా చేస్తారు. అదే జరిగింది సంసోను విషయంలో. బలం కోల్పోయాడు. శారీరక బలం అయితే ఉంది కానీ ఆత్మబలం కోల్పోయాడు. దేవుని ఆత్మతో విడిచిపోయినట్టుగా సంసోనికి తెలియలేదు. కళ్ళు పీకేశారు, ఆ తర్వాత జుట్టు కత్తిరించేశారట, ఇంకా తర్వాత పిండి రుబ్బుకునేలాగా చేశారట. అంటే మరి ఎంత వంట ఏంటో, మరి ఎవరి కోసం చేయించారో తెలీదు. చివరికి ఇంకా చంపేయడానికి దగ్గర తీసుకొచ్చి ఒక విందుగా, ఒక వినోదంగా, ఒక పెద్ద ప్రాంగణంలో తీసుకొస్తే పెద్ద పెద్ద స్తంభాలకు చేతులు పెడరేకలు విడిచికట్టేశారు. ఇలాగా ఈ చెయ్యి ఇలాగా కొంచెం కూడా బెండ్ చేయడానికి లేదు, అంత టైట్గా ఈ చెయ్య ఆ చెయ్య కట్. ఏం చేద్దంటే మామూలుడుగా సంసోను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత వాళ్ళ ఆటలో మాటలో ఏదో చేయబోతున్నారు. అప్పుడు సంసోను అన్నాడట దేవునితో, ఒక్క అవకాశం ఇవ్వయ్యా, శత్రువులను జయించుటకు, పిశాచులను జయించుటకు, దుర్మార్గులను ఎదిరించి గొలియాతు మాదిరిగా అన్నట్టు, దావీదు అన్నట్టుగా, అందుకోసం నాకు ఆత్మనిచ్చావు, నా జీరుగా నా తల్లి నన్ను పెంచింది. కానీ శరీరాస్తో నేను పక్కదారిలో పెట్టి ఇదిగో ఇది తెచ్చుకున్నాను. నేను కళ్ళు పోయాయి, స్వేచ్ఛ లేదు, అందరి ముందు ఆటబొమ్మనైపోయాను. ఏమంటే సర్కస్సులో పులి మాదిరిగా అందరూ వేడుక చూస్తున్నారు, నన్ను కట్టి పడేశారు. దేవా, చివరిసారిగా అడుగుతున్నాను, నేను ఎలాగ చచ్చిపోతాను అనుకున్నాను ఏంటో, చివరిసారిగా అడుగుతున్నాను, నీ ఆత్మను నాకివ్వు, నీ ఆత్మను నా మీదకి పంపించు ఒక్కసారి అన్నాడట. వెంటనే దేవుడు ఆత్మను పంపాడట. ఆ 2 స్తంభాలు చీపురు లాగేసి పడేశాడట. అంతే, ఆ 2 స్తంభాల మీదే మొత్తం ఆ సెటప్, స్లాబ్ అంతా, అవంతా కూడా బాల్కనీలన్నీ కూడా ఈ 2 స్తంభాలు సెంటర్ పోల్స్ తోటి మొత్తం కన్స్ట్రక్షన్ ఉంది.
మిగిలిన స్తంభాలు నిలబడాలంటే ఈ 2 స్తంభాలు ముఖ్యం. ఆ 2 స్తంభాలకు సెంటర్ కాబట్టి కట్టారు, విందుకు బాగుంటుందని, వినోదానికి. ఆ 2 స్తంభాలు పడిపోతే మొత్తం బిల్డింగ్ పడిపోతుంది, మొత్తం ఆ గ్యాలరీ అంతా పడిపోతుంది. అంతే, మొత్తం పడిపోయాడు. ఆ 2 స్తంభాలు ఎప్పుడైతే కదిపాడో అక్కడున్న అందరూ కూడా ఒక్క క్షణంలో హతమైపోయారు, చచ్చిపోయారు అందరూ. కత్తి పట్టలేదు, కర్ర పట్టలేదు, అసలు అవకాశం లేదు. కానీ ప్రభువా, ఒక్కసారి ప్లీజ్, ఒక్కసారి నీ ఆత్మను నా మీదకి పంపు. ఈ సమయంలో కూడా నీ చిత్తం ఇలా చెయ్యాలి. నేను ఫిలిష్తీయులను చంపడానికే కదా నాకు ఈ జనం ఇచ్చావు, ఈ బలం ఇచ్చావు అంటూ. అంతే, దేవుడు తన ఆత్మనివ్వగా, దేవుని ఆత్మ అతని మీదకి రాగా, ఆత్మ అతన్ని వశము చేసుకోగా, చేతులు అతని వశంలో లేవు కానీ దేవుని ఆత్మ అతనిని వశము చేసుకోగా, ఆ బలముతోనట 2 స్తంభాలను చిన్న చీపురు పొలలాగా లాగబడేశాడు. అంతే, బిల్డింగ్ కొలాప్స్, చనిపోయాడు. అవటానికి చివరిలో దేవుని పనిచేసి చనిపోయాడు. స్తోత్రం కలుగునుగాక. అలాగున ఒకవేళ ఎవరైనా వ్యక్తి ఉంటే ఉండొచ్చేమో కానీ అసలు పశ్చాత్తాపపు మనసే కనపడదు కొంతమంది ప్రభువుని నమ్ముకున్న వాళ్ళల్లో. చివరి వరకు అదే తీరులో జీవిస్తారు, కానీ చివరిలో మాత్రం కుటుంబ సభ్యులు ప్రేమతోనో, సంఘస్థులు మరి ఆధ్యాత్మిక మత సంబంధమైన కార్యక్రమాలలో తీసుకున్నాడు కదండి, ఎప్పుడో నమ్ముకున్నాడు కదండి, మరి సమాధి చేయాలి కదండి, ఇంకా దైవజనులు ప్రభునందు నిద్రించిన వారు ప్రభునందు నిద్రించాడు, ప్రభునందు నిద్రించాడు, ప్రభునందు నిద్రించాడు. ఎందుకో ఆ ప్రసంగాలు, ఎవరిని మెప్పించడానికో ప్రసంగాలు, ఎవరిని ఎక్కడ తీసుకెళ్ళటానికో ప్రసంగాలు. దైవజనులు ఒకసారి చాలా నిర్మోహమాటంగా మాట్లాడతారు, స్తోత్రం కలుగునుగాక. కొన్ని కార్యక్రమాలు జరిగిపోతుంటాయి, కానీ ఎప్పుడో 40 సంవత్సరాలు తీసుకున్నాడు, అస్సలు అతడు అవిశ్వాసుల కన్నా దారుణంగా ఉంటున్నాడు. చివరి గడి వరకు కొంచెం కూడా పశ్చాత్తాపం లేదు, వెక్కిలి నవ్వు. బైబిల్ కూడా విసిరేసే స్థితిలోకి వచ్చాడు, ఇక అసలు ఏమీ లేదు, కొంచెం కూడా లేదు. మరి శాశ్వతమైన ప్రేమ, అవును, ప్రేమతో ఆయన రమ్మని పిలుస్తున్నాడు, రాను పొమ్మంటున్నాడు. ఇది శాశ్వతమైన రక్షణ అన్నట్టుగా, నిశ్చయం అన్నట్టుగా ఉంటుంది. అలాంటి వచనాలు చూస్తే ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రభువునందు నిద్రించినట్టే, వాళ్ళకు కూడా కిరీటాలు ఉన్నట్టే, వాళ్ళకు కూడా దేవతా వస్త్రాలు ఉన్నట్టే అన్నట్టుగా లేఖనాలు 1, 2 మనకు హామీ ఇవ్వచ్చు. కానీ మరి మిగిలిన వాళ్ళు ఎందుకు మన వాళ్ళ తయారవ్వట్లేదు? అదే నిజమైతే అలా ఉండినా సరే పరలోకం వెళ్ళిపోతాడు, అలాగుండినా సరే దేవదూతలో మహిమ వచ్చేస్తారు. ఆ దైవజనుడి ప్రసంగం ద్వారా మనం తీసుకుంటే ఇక్కడ మనం రావటం ఎందుకు, ఇక్కడ భజన చేయటం ఎందుకు, ప్రభువులు తీసుకోవటం ఎందుకు, అమ్మో ప్రభు ప్రార్థన చేయాలి క్రమం అని చెప్పుకోవడం ఎందుకు, లోకంలో సాక్షులుగా జీవించడం ఎందుకు, ఈ దీపం ఆరిపోకుండా చూసుకోవడం ఎందుకు? మనం వాడిలాగా ఉండొచ్చు కదా, ఎందుకు ఉండలేకపోతున్నాం? ఎందుకు భయపడుతున్నాం? ఎందుకు గౌరవిస్తున్నాం? అమ్మో నా ప్రభుని ఎందుకు ఆ లోపల నుంచి ఆ మెరుపు వస్తూ ఉందంటే అది ఉండాలి నీకు మారు మనసు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. లేకపోతే మనం ఇలాగొచ్చి భజన చేసి వెళ్ళటము, మనం అక్కడికి వెళ్తాము, వాడు అక్కడ వెళ్తాడు, వాడు అక్కడ కూర్చుంటాడు, నేను ఇక్కడ కూర్చుంటాను. ఏంటంటే సంగతి? ఇంత మడిగట్టుకుని మనం ఎందుకు ఉండాలి, వాడికి అలాగ ఎందుకు ఉండకూడదు అని అనుకుంటే, ఒకవేళ అనుకుంటే, అనుకోకూడదు అనుకుంటే ఏంటి, అనుకుంటే తప్పేంటి? మరి దైవజనులందరూ వచ్చి 33 ప్రసంగం చేశారు. పరలోకంలో ఉన్నాడు, ప్రభు పక్కన ఉన్నాడు, పక్కన కూర్చున్నాడు, ప్రభు చూస్తున్నాడు, కిరీటం పెట్టేశాడు. అమ్మ బాబోయ్, ఇన్ని ప్రసంగాలు. వాళ్ళకి తెలుసు ఎలా బతికాడు. ప్రభు అంటే ప్రారంభంలాగా ఉన్నాడు, తర్వాత మచ్చు కూడా ప్రభువులు లేడు. మరి ఒక్క వచనం చెప్పింది ప్రభువును నిర్దిస్తే ఇలాగని, అది పట్టుకుని ఊరేగాల. మరి మిగిలినంతా కూడా ఏమవ్వాలి? నా యందు విశ్వాసం ఉంచి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారు బాప్తిసం తీసుకున్న తర్వాత నేను మీకు ఏ సంగతులైతే ఉపదేశించానో ఆజ్ఞలుగా వాటిని మీరు వారికి ఉపదేశించి వాటిని అనుసరించేలాగున చూడండి. అందుకే ఈ పాఠాలు. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. మరొక మాట చెప్తున్నాను, చివరికి వచ్చేసాను. అసలు 2-3 రోజుకు చెప్పాలనుకున్న ప్రతి ఆదివారం, కానీ ఒక్కదాని దగ్గరే ఇలా ముందుకెళ్తాను. ఏదేమైనా ఏదో రుచి చూడండి, ఉడికిందా లేదా, తీయగా ఉందా లేదా, పదునొచ్చిందా లేదా అన్నట్టుగా కూర తిన్నట్టు నార తిన్నట్టు కుదరదు. ఏదో పట్టుకున్నప్పుడు ఇలా నలిపినట్టు కాదు. దేవుని వాక్యంలాగే ధ్యానం చేయాలి. పురాణంలాగా ధ్యానం చేయకు, అమ్మమ్మ కథలాగా ధ్యానం చేయకు, పేదరాశి పెద్దమ్మ కథ వింటున్నట్టుగా వినటానికి నువ్వు రావద్దు. ఆ ఉద్దేశంతో నువ్వు వచ్చిన ఆ మాట నిన్ను మండిస్తుంది. ఆ మంటకు నీ హృదయం మండేలాగున కొంచెం ఎండిన జీవితం కలిగి ఉండు.
నేను, నాది, లోకం అనే పచ్చి నాలో ఉందనుకోండి, ఈ కట్టె మండదు, ఈ హృదయం మండదు. నేను నాది కాదు, లోకం కాదు, నేను దేవుని బిడ్డను అనేటటువంటి ఆ ఎండిన విరిగి నలిగిన స్థితి ఉందనుకోండి, ప్రతి మాట నన్ను బొగ్గున మండిస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పచ్చి కట్టు ఎప్పుడు మండుతుంది? అసలు మండనే మండదు, మన కళ్ళు పోతాయి అంతే పొగతోటి. ఏ పచ్చి? దేవుని ఆత్మీయత అనే పచ్చి కాదు, అక్కడ లోకం పచ్చి. నేను, నాది, లోకానుసారం. ఇంకా హృదయం ఎలా మండుతుంది? ఇక ఎలా అంతరంగం మండుతుంది? ఎంత బండలాంటి పిడుగులు వచ్చి పడినా ఈ గుండె పగలదు కదా. దేవునితో సహవాసం ప్రేమిస్తాడు. దేవుని ప్రేమించేవాడు దేవుని సహవాసాన్ని ప్రేమిస్తాడు. దేవునితో సహవాసాన్ని ప్రేమిస్తాడు. ఒకటి వచనం, వాక్యం, రెండవది ప్రార్థన. ఈ రెండు సామాన్యంగా నామినల్ క్రైస్తవునికి కనీసం చచ్చిపోయే వరకు ఉండాల్సిన రెండు కళ్ళు లాంటి వచనాలు ఇవి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటే చూసారా, ఊపిరి లోపలికి బయటికి అలాగ ఉండవలసిన అలవాట్లు. స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రం. ఇవి లేకపోతే, ఎందుకంటే అవి రోజు ఎందుకు చెప్పాను చూసారా, అలాగ ఒక అడుగేసి ఇలాగ ఒక అడుగేసి ఏదో ఉపవాస పండుగలు అంటే 3 రోజులు వచ్చేసి మళ్ళీ ఏం కనపడకుండా మళ్ళీ ప్రభువులు కదా ఈరోజు వెళ్తాను, మళ్ళీ 30 రోజులు కూడా ఎక్కడో బతుకుతాను, ఏదో చేస్తాను, మళ్ళీ ప్రభువులు కదా అమ్మో తీసుకోవాలి. అలా బతికేసిన ఈ ప్రార్థన, ఈ వాక్య ధ్యానం అనే అలవాటుని చూసారా, నేను నమ్ముతున్నాను ప్రార్థనలో శక్తి ఉంది, వాక్యంలో శక్తి ఉంది. ఆ వ్యక్తి అలాగలా పోతున్న ఈ రెండు ఆ వ్యక్తిని ఏదో ఒక రోజు చంకలో కర్రలాగా లేచి నిలబెట్టేస్తాయి. స్తోత్రం కలుగును గాక. పడిపోకుండా చేస్తాయి, అంతే, నిలిచిపోలే చేస్తాయి. కనీసం అలాగున దేవునితో సహవాసం కొనసాగించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ సహవాసం లేకపోతే ఈరోజే ప్రార్థించి పశ్చాత్తాపడి ప్రభు బలం తీసుకోవటానికి ప్రయత్నం చేయాలి. దేవునితో సహవాసం. రెండోది ఏం చెప్పాను? దేవుని సహవాసాన్ని ప్రేమిస్తారు. దేవుని సహవాసం అంటే ఒకవేళ చెప్పాలంటే దేవుని ఇంటిని ప్రేమిస్తాడు, దేవుని కుటుంబాన్ని ప్రేమిస్తాడు. శిరస్సును ప్రేమించేవాడు శరీరాన్ని ప్రేమిస్తుందట. లేఖనంలో ఉంది కదా, యేసు ప్రభు అటువలే భార్య భార్యను ప్రేమించాలి. ఎలాగా? క్రీస్తు సంఘమును ప్రేమించినట్టు. భార్య భర్తకు లోబడాలి. ఎలాగా? సంఘము క్రీస్తుకి లోబడినట్టు. పెళ్లి వరకు ప్రసంగంలేండి, ఆ సభలోంచి కిందకి రాగానే రివర్స్, అంతే కదా, పూర్తిగా రివర్స్. అది వేరే సంగతి, అనవసరం ప్రస్తుతం. సో క్రీస్తట శిరస్సట సంఘాన్ని ప్రేమించాడట. క్రీస్తవరు పంపబడినవాడు. ఎవరి చేత పంపబడినవాడు? లేఖన ప్రకారం తండ్రి చేత పంపబడినవాడు. ఎందుకు పంపడ్డాడు? ఊరేగటానికి కాదు, తండ్రి చిత్తం చేస్తూ తండ్రిని తన జీవితం ద్వారా చూపించాలి. స్తోత్రం కలుగునుగాక. తండ్రి లోకాన్ని ప్రేమిస్తున్నాడట. ఒరే బాబు, నువ్వు వెళ్ళి చెప్పరా అనలేదు, నన్ను నీ బ్రతుకు ద్వారా చూపించరా అన్నాడేమో తండ్రి. చూపించవా అన్నాడేమో తండ్రి. వచ్చాడు, తండ్రి ఎంత ప్రేమ, తండ్రి నన్ను పంపాడు, తండ్రికి మీ మీద ఎంత ప్రేమ ఉందంటే అంటూ ప్రసంగం చేసుకుంటూ పోతే ఒక ప్రసంగికుడు అయిపోయేవాడు. కానీ తండ్రి ప్రేమను తన ప్రతి నడవడికలోనూ స్పష్టంగా చూపించాడు. అసలు మీరు తండ్రిని చూడాల్సిన పని లేదు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. స్తోత్రం కలుగునుగాక. తలబట్టలు వేసుకుంటే కాదు, గడ్డ పెంచుకుంటే కాదు, ఇక్కడ దాకా జుట్టు పెంచేసుకుంటే కాదు, యేసు ప్రభువులాగా ఏదో అరమర్పు కనులతోటి నెమ్మదిగా నీళ్ళ మీద నడిచినట్టు. ఈ యాక్షన్స్కి ఏంటండి బాబు, 120% మంది చేసేస్తారు యాక్షన్. కొంతమంది ఈ వేషాలతో ఏదో తండ్రిని యేసు ప్రభువుని చూపించాలనుకుంటారు. నోవే. ప్రవర్తనలో, నడవడికలో, యథార్థతలో, ప్రేమలో, క్షమాపణలో యేసు తండ్రిని చూపించినట్టుగా మనము యేసుని తండ్రిని కూడా చూపించాలి. అంటే వాక్యాన్ని చూపించాలి. స్తోత్రం కలుగునుగాక. లేకపోతే మన బ్రతుకు తెల్లారిపోతుందనే మాట, కఠినమైన మాట నేను చెప్పను. ఆ మాట చెప్పడానికి దేవుడు ఇక్కడ నన్ను నిలబెట్టలేదు. ఆ మాట చెప్పను, నా జీవితంలో ఇప్పుడు చెప్పను. మనం అలా ఉండాలి, మనం అలా చేయాలి, మన దేవుని పిల్లలం కదా అంటూ ఇలాగునే ప్రోత్సహిస్తూ మిమ్మలను పైకి లేపుతూ నేను కూడా పైకి లేవాలి. నేను పడి మిమ్మల్ని పైకి లేపితే కుదరదు, నేను పైకి లేచి మిమ్మల్ని పడగొడితే కుదరదు, నేను లేస్తూ మిమ్మల్ని లేపాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇందా యోబు గ్రంథం చెప్పాను కదా,
దేవా నీ ఆజ్ఞలు అన్న మాట దగ్గర వదిలిపెట్టాను కదా, నీ నోటి ఆజ్ఞలు నేను విడిచి కుడికి కానీ ఎడమకని తిరగటం లేదు. చాలా సందర్భాల్లో చివరికి నా అభిప్రాయాలు ఎలాగున్నా, ఇతరుల అభిప్రాయాలు ఎలాగున్నా, అవి ఎంత మంచివైనా ఎంత ఉన్నతమైనవైనా నీ మాటకే విలువిచ్చాను అంటున్నాడు అక్కడ. నీ మాట అస్సలు కొట్టివేయలేదు, నీ మాటకే విలువిచ్చానన్నాడు. అందుకు ఎవరుంటారు అలాగంటే వాక్యాన్ని బాగా చదివే వాళ్ళు చక్క 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 ఆ రీతిగా జీవితాన్ని మలుచుకుంటారు. నేనంటాను లేదు, ఆ వాక్యం అలా చదువుతా మనసు నిండా నింపేసుకుంటా ఉంటే మరలా చెప్తున్నాను, ఈ మధ్యాహ్నం మీ ముందు నిలబడి మీలో ఆసక్తితో మీరు నింపుకుంటున్న మాటే మిమ్మల్ని మార్చేయటం ప్రారంభిస్తుంది. మీ స్వభావాన్ని మార్చేయటం ప్రారంభిస్తుంది. మీ మాట తీరు మార్చేయటం ప్రారంభిస్తుంది. మీ నడవడికి మార్చేయటం ప్రారంభిస్తుంది. ఎందుకంటే ఆ మాట కేవలం అక్షరం కాదు, ముద్ర కాదు, కాగితం కాదు, ఏదో పుస్తకం కాదు. అందులో జీవముంది. ఏ జీవముంది? చీకటిని తరిమేసి వెలుగుని తీసుకొచ్చే శక్తి ఉంది మాటల్లో. బలహీనత తొలగించి బలం తీసుకొచ్చే శక్తి ఉంది మాటల్లో. పాపాన్ని కడిగివేసి పవిత్రతను తీసుకొచ్చే గొప్ప శక్తి ఉంది మాటల్లో. ఈ మాట చదవకపోతే చీకటి పెరిగిపోతుంది. ఈ మాట చదువుతుంటే ఉన్న చీకటి క్రమేపి పోయి తీరుతుందంతే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో దేవునితో సహవాసం, దేవుని సహవాసాన్ని ప్రేమిస్తాడు. అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించాడు, సమాజాన్ని ప్రేమించాడు, తన శరీరాన్ని ప్రేమించాడు. నేను క్రీస్తుని ప్రేమిస్తున్నాను, శిరస్సు. నేను సంఘాన్ని ప్రేమించాను, సంఘం అంటే బిల్డింగ్ కాదని మరలా చెప్పాల్సిన పని లేదు. ఈ బిల్డింగ్లు ఏం పైకి వెళ్ళవండి. నో. సజీవమైన రాళ్లతో చెక్కబడిన మనం పైకి వెళ్తాం. స్తోత్రం కలుగును గాక. సో నేను క్రీస్తుని ప్రేమిస్తున్నట్లయితే సంఘాన్ని కూడా ప్రేమించాలి. ఎందుకంటే క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు. ఈ సంఘ వధువును తండ్రి ముందు నిలబెడతాడు. ఇదిగో నన్ను పంపావు, నేను వరుణ్ణి, ఇదిగో సంఘము వధువు అన్నట్టుగా. వధువుడంటే శారీర సంబంధంగా ఆలోచన చేయకండి, లోక సంబంధంగా ఆలోచన చేయకండి, కాపురం దాకా పోకండి. సహవాసం, సాన్నిహిత్యం, కలిసి మెలిసి పెనవేసుకుని ఎముకలో ఎముక, మాంసంలో మాంసం అన్నంత దగ్గర, శిరస్సు శరీరం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పవిత్రమైన అన్యోన్యత, పవిత్రమైన కలయిక, పవిత్రమైన ఏమంటారు పెనవేసుకునే స్థితి. ఆయన ద్రాక్షవల్లి, నేను ద్రాక్ష తీగెను అన్నట్టుగా. ఉపమానం మాత్రం, పోలిక మాత్రం వరుడు వధువు, పెండ్లి విందు ఆయన తండ్రి ముందు. స్తోత్రం కలుగునుగాక. ఎన్నేళ్ళు? 7 ఏండ్ల పెండ్లి విందు. స్తోత్రం కలుగునుగాక. కనుక మరి ప్రభుని ప్రేమించేవాడు చర్చి మానేయకూడదు అని అలా చెప్తే రమ్మంటున్నారని మళ్ళీ అదోలైలోకి వెళ్ళిపోతారు. సహవాసాన్ని ప్రేమిస్తాడు, దేవుని కుటుంబాన్ని ప్రేమిస్తాడు, దేవుని పిల్లలను ప్రేమిస్తాడు, తోటి దేవుని పిల్లలను, విశ్వాసాలను ప్రేమిస్తాడు. దేవుని ప్రేమించేవాడు. అదే మొదట్లో చెప్పుకున్నాం. అమ్మా అంటూ ఆ యోహాను భక్తుడు రాస్తాడు కదా ఉత్తరం. ఆ మొదటి ఆజ్ఞనే మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏది? యెహోవా దేవుడు మనకు చెప్పిన, యేసయ్య మనకు చెప్పిన ఆజ్ఞ. మీరు, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించాను, మీరు కూడా ఒకరినొకరు అలా ప్రేమించుకోవాలి. ఈ ప్రేమ కూడా తండ్రి నన్ను ఎలా ప్రేమించాడో నేను మిమ్మల్ని ఆ ప్రేమతోనే ప్రేమించాను. కొంచెం కూడా తక్కువ చేయలేదు. మీరు కూడా అలాగనే ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ప్రేమ. స్తోత్రం కలుగునుగాక. సో సహవాసాన్ని ప్రేమించాలి. ఇందాక చెప్పాను కదా, ఆదివారం ఆరాధన, సోమవారం ఆరాధన అలా ఉండనివ్వండి. వారానికి ఒక రోజు మందిరము, అన్న అక్క అందరూ వస్తారు, తమ్ముడు చెల్లి అందరూ వస్తారు. ఏ కులమో మనకు లేదు, ధనవంతుల పేదవారా లేదు, స్త్రీయా పురుషుడా లేదు, ఏ జాతి ఏమో, తమిళ లేకపోతే మరాఠాయా, ఏ భాష లేదు, అందరము క్రీస్తు బిడ్డలం. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఎవరో ఇలాంటి మాటలు అంటే మన సభల్లో వింటాం, చూస్తూనే ఉన్నాం. ఏమిటా మాట? ఏ కులం వాళ్ళు ఉంటారు పరలోకంలో, వేరే మతాలు వేరే సాంప్రదాయాలు అంటే కొన్ని ఉన్నాయి, ఆ కులం వాళ్ళే ఉంటారట దేవుని దగ్గర, మిగిలిన వాళ్ళు ఎవరు ఉండరట. అది తీసుకొచ్చి రుద్దాలని చూస్తున్నారు. ఆ చీకట్లోంచి బయట పడేశాడు దేవుడు చాలా కాలం క్రితం. అందరికీ స్వేచ్ఛ వచ్చింది ఆత్మీయంగా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ కాళ్ళు చేతులు కట్టేసి, కళ్ళకు గంతలు కట్టేసి, నోటికి తాళం వేసేసి
ఏ స్థాయికి వచ్చేస్తున్నారంటే కొంతమంది మూర్ఖత్వపు ఛాందసవాదులు చివరికి నువ్వు ఏ బట్టలు వేసుకోవాలో వాళ్ళే చెప్పాలి, లేకపోతే నిన్ను ఏదో చేస్తారు అనుకోండి. నువ్వు వాళ్ళు ఏం తినమంటే అదే తినాలి, ఏం వండుకోమంటే అదే వండుకోవాలి, ఏం కొనుక్కోమంటే అదే కొనుక్కోవాలి, బజార్లో ఎక్కడ నడవమంటే అక్కడ నడవాలి, ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలి, ఏం చేయమంటే అది చేయాలి, మంచినీళ్ళు తాగాలంటే ఎలా తాగాలంటే వాళ్ళు చెప్పాలి, ఎలా పడుకోవాలంటే వాళ్ళు చెప్పాలి. వచ్చేస్తూ ఉంది. కానీ ఈలోగానే ప్రభు వచ్చేసి మనం తీసుకెళ్ళిపోతాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. చెప్పు అంటున్నారు ఈరోజు. రేపొద్దు చెయ్యి అంటారు. కూర్చుంటే ఇస్తా, నుంచుంటే ఇస్తా, నువ్వు కాదు, నువ్వు పో, నువ్వు కుదరదు అంటూ భయంకరమైన కార్యాలు చేసుకుంటూ వస్తే ప్రభుత్వాలు నోటికి తాళం వేసుకుంటున్నాయి, కళ్ళకు గంతలు కట్టుకుంటున్నాయి. చివరికి ఆ న్యాయదేవత బొమ్మ కళ్ళకు గంతలు కట్టినట్టుగా ఉంటుందంటారు. చూసారా? ఎందుకో తెలియదు. ఆ ఉద్దేశం మంచి ఉద్దేశం కావచ్చు. నేటి దినాల్లో న్యాయస్థానాలు కూడా దాదాపు కళ్ళకు గంతలు వేసుకుని చెవులకు కూడా గంతలు కట్టుకుంటున్నారేమో అన్నట్టుగా కొన్ని న్యాయస్థానాల యొక్క తీర్పులు అలాగుంటున్నాయి. పట్టించుకునే పరిస్థితి లేదు. కాన్స్టిట్యూషన్ ఒక పక్కకు పోయింది, పౌర హక్కులు ఒక పక్కకు పోయాయి. చట్టబద్ధంగా కాన్స్టిట్యూషన్ బద్ధంగా ఎన్నికయ్యాను చట్టబద్ధంగా అంటూ ఈ పుస్తకం ఇచ్చేసి గొప్ప వాగ్దానం చేసేవాడు ఒకడు, ఈ పుస్తకం ఇచ్చేసి వాగ్దానం చేసేవాడు ఒకడు, కళ్ళకద్దుకుని మరి నేల మీద ముద్దు పెట్టుకునేవాడు ఒకడు. ఆ తర్వాత ఏ చట్టమైతే ఇలా చేత్తో పట్టుకుని మరొక పుస్తకం ఇలా పట్టుకుని నేను దీని ప్రకారం పరిపాలిస్తాను అన్నవాడే 24 గంటలు కాకముందే ఈ చట్టాన్ని కాళ్ళ కింద వేస్తున్నాడు, ఈ కాన్స్టిట్యూషన్ని కాళ్ళ కింద వేసి తొక్కుతున్నాడు. జెండా 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 అంటూ పైకి ఎగరేస్తున్నాడు, కానీ జెండాని ఎప్పుడో వీళ్ళు కాళ్ళ కిందకి వేసేసారు. ధర్మాన్ని కాళ్ళ కిందకి వేసేసారు. సమానత్వాన్ని ఎప్పుడూ కాళ్ళ కిందకి వేసేసారు. మనిషి ఎలా బ్రతకాలో చెప్తారట, ఏం తిని బ్రతకాలో చెప్తారు. అది కాదు కదా పద్ధతి అని అంటే నువ్వు మాట్లాడటానికి లేదంటారట. ఎనీవే క్రీస్తు బిడ్డ క్రీస్తుతో స్నేహం కోరుకోవాలి, క్రీస్తు సహవాసాన్ని కూడా ప్రేమించాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు సంఘాన్ని ప్రేమించాడు, మనం కూడా సంఘాన్ని ప్రేమించాలి. మందిరం అంటే మందిరం ఒకటే కాకపోవచ్చు. కీర్తన భాగంలో ఉంటుంది కదా, ఏమంటుంది కీర్తన భాగంలో? దుప్పినీటి వాగులు కోరుకు అంటాడు. నీ మందిరంలోకి ఎప్పుడు పోదాము అంటాడు. మరి మందిరం వెళ్ళదు కదండి పరలోకం. అవును, మరి మందిరం అని కీర్తన భాగం మాకెందుకంటే రిఫరెన్సు. ఒకప్పుడు సొలొమోను కట్టిన మందిరానికి అలా వెళ్ళాలని దావీదు అనుకునేవాడేమో, అలా పోయేవారేమో తిరునాళ్ళకు పోయినట్టు. మందిరాలు ఎక్కడ ఉన్నాయండి? గుడిసెలు ఉన్నాయి, పాకలు ఉన్నాయి, అన్ని మందిరాలే కదండి. మందిరం పోదు కదంటే మందిరం అంటే మంద కాదు, కానీ మందుండే మందిరం. స్తోత్రం కలుగునుగాక. మందిరమైన మందుండే మందిరం. స్తోత్రం కలుగునుగాక. లేఖనం తెలుసు కదా, మీకు తెలియదా? మీ దేహమే దేవుని. నువ్వు ఒక మందిరానివి, నేను ఒక మందిరాన్ని, నువ్వు ఒక మందిరానివి, నేను ఒక మందిరాన్ని. రక్షణ పొందినవారు నువ్వు ఒక మందిరానివి, నేను ఒక మందిరాన్ని. మనమందరము దేవుని మందిరం. ఈ మందిరాలన్నీ మందకు ఒక చోటుకు వస్తాయి. ఇది ఒక మహామందిరం. ఈ మందిరం కోసం నేను వస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. డిబేట్లు వాదాలు పెట్టుకుంటే చాలా దూరం పోతాం. లేఖనంలో ఎక్కడుందంటే సరైన మాట దొరకపోవచ్చు, కానీ ఇలాగున అర్థం చేసుకుంటే, ఆ మాటల్లో ఉన్న అంతరార్థం అర్థం చేసుకుంటే ఇంత ప్రేమ, ఇంత ఏకత్వమా, ఇంత మంచితనమా యేసు ప్రభువులో అని మనం ఆయన పాదాలు కన్నీటితో కడగకుండా ఉండలేం. స్తోత్రం కలుగునుగాక. ముగిస్తున్నాను. ఆయన ప్రేమకు గుర్తు ఆ రోజు సిలువను చూడాలి. ఇప్పుడు యెరూషలేము వెళ్తే తప్ప కల్వరి కొండ ఎక్కడ ఉందో తెలియదు. కానీ ఎందుకు నెలకొకసారి పెట్టాడంటే, దేవుడు నెలకొకసారి ఏం పెట్టలేదు. మీరు కూడినప్పుడెల్లా అంటాడు ప్రభు. లేఖన ప్రకారం చూస్తే శిష్యులు సమాజముగా సమావేశం ఉన్నప్పుడల్లా కూడా వాళ్ళు రొట్టె విరుచుచుండిరి, ఏ రోజు మానలేదు. ఇంకో చోట అయితే ఇంటింటా రొట్టె విరుచుచు వాళ్ళు సేవను కొనసాగించారు. ప్రతి ఇల్లు ఒక సంఘం అయిపోయింది. స్తోత్రం కలుగునుగాక. అక్కడ రొట్టె మరి నెలకోసారి పెట్టారేంటి? వాళ్ళు మొదటి రోజు అంటారు, వీళ్ళు చివరి రోజు అంటారు, ఒకళ్ళు మధ్య 15వ రోజు అంటారు, మరి కొంతమంది దేవుడు చెప్తే ఇస్తామంటారు, మరి కొంతమంది సంవత్సరానికి ఒకసారి అంటారు. ఏంటండి పద్ధతులని? అవన్నీ మానవులు కల్పించుకొని ఒక క్రమం కోసం, ఒక ఏర్పాటు కోసం పెట్టుకున్నారేమో. కానీ ప్రభు అంటాడు, మీరు సమావేశమైనప్పుడు అంటే ఆ రొట్టె, ఆ ద్రాక్షరసము అది చూసినప్పుడు, అవి చేతిలో తీసుకున్నప్పుడు, ఆ పరిచర్య జరుగుతున్నప్పుడు దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో జ్ఞాపకం చేసుకోవాలి.
ఆ ప్రేమ కోసం ఆయన ఎలా విరిగిపోయాడో జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను జ్ఞాపకం చేసుకోవటానికంటే ఆయన ఇచ్చిన స్వస్థతలు, ఆయన ఇచ్చిన చేపలు, ఆయన ఇచ్చిన రొట్లు, ఆయన గద్దించిన తుఫాను, కొంతమందికి అవే జ్ఞాపకం వస్తాయి. కానీ మనం ఆ రొట్టె విరిచేటప్పుడు సడన్గా మెరుపులాగా మన కళ్ళ ముందుకు రావాల్సింది, ఆయన నన్ను ఎంత ప్రేమించాడు, నా ప్రేమ కోసం ఇదిగో ఇలా అయిపోయాడు, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది నేను తీసుకుంటూ కృతజ్ఞత తెలియజేస్తూ థ్యాంక్ యూ అని చెప్పుతూ నోటి దగ్గరకు వచ్చేటప్పటికి మరి నేను కూడా రెసిప్రోకల్గా ఏదో అనాలి. నువ్వు నన్ను ఇంత ప్రేమించావు కనుక నేను నిన్ను ప్రేమిస్తానయ్యా, నువ్వు నా కోసం ఇంత త్యాగం చేసావు కనుక అలాగంత త్యాగం చేయగలదో లేదో నాకు తెలియదు, కానీ కొంచెమని నీ కోసం బ్రతుకుతానయ్యా, నీ మహిమ కోసం బ్రతుకుతానయ్యా, నీ ప్రేమను చూపిస్తూ బ్రతుకుతానయ్యా, ఆ శక్తి నాకు ఇవ్వయ్యని అప్పుడు నోట్లో తీసుకుంటే అది ఎంత బాగుంటుందో. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. ఇప్పుడు చెప్తున్నటువంటి మాటలను బట్టి చూసుకుంటే ఇదిగో దేవుడిని ప్రేమించేవారు ప్రభలు తీసుకుంటారంటే, ప్రభలు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ ఏమండి కార్యక్రమం అయిపోతుంది, మనందరూ శ్రీకండ్లు ఇచ్చేసుకుంటారు, భోజనాలు అయిపోతుంటాయి, ఎవరికాళ్ళు మాట్లాడుకుంటుంటాం, చెమటలు గారిపోతే ఒక అబ్బాయి అమ్మాయి వచ్చేస్తారు, అయ్యారండి నాకు రొట్టె కావాలండి అంటాడు. వచ్చి నాకు తీసుకుంది వెళ్ళావే బాబా వచ్చే దీనికోసం వచ్చానండి. ఏం చేసి వచ్చావు, ఎక్కడికి వెళ్ళి వచ్చావు, ఏంటి పరుగులు, ఏంటి చెమటలు, ఆ సమాధానాలు ఎలాగుంటాయో తెలియదు. ప్రభలు ఇచ్చేయాలి, ఇవ్వాలి, ఇవ్వచ్చు. నోము, వ్రతము, శుద్ధి, పరిశుద్ధి, అదేదో ఆత్మ దర్శనము, పిడుగు, ఉరుము అవన్నీ పక్క పెట్టండి. ఆ వ్యక్తి ప్రభువును ప్రేమిస్తున్నాడా? నిజంగా ప్రభు ప్రేమను గుర్తించిన వాడైనా ప్రభు ఎందుకు ప్రభలు తీసుకోమన్నాడు? ఎవరిని చేసుకుని ప్రసాదం అని తీసుకోమన్నాడా? బాప్స్ని తీసుకున్నాను కాబట్టి తీసుకోవాలంట. ఎక్కడో ప్రసంగమైన ప్రభు తీసుకోకపోతే నువ్వు పరలోకం చేరవని లేఖనం కూడా ఉంది. ఎవరైతే నా శరీరం తినరో నా రక్తం తాగరో వాడికి నాకు సంబంధం లేదన్నా కాబట్టి దానికోసం పరుపుని వచ్చాను. కానీ ఆ మొదటి 3 గంటలు కూడా అక్కడక్కడ తిరిగాను నేను. అమ్మో వీళ్ళు ప్రభులారని కాదంటే పర్లేదు, చివరిలో మా అయ్యగారు ఇచ్చేస్తారు. అందరు వెళ్ళిపోయినా సరే, ఇంట్లో పట్టుకెళ్ళిపోయినా సరే, బరిలో కొంచెం ఉంటాయి, అవన్నీ ఇచ్చేస్తారు నాకు, ఏం పర్వాలేదు, ఇలాగెళ్ళి వచ్చేద్దాం అని ఇలాంటి తీరులో కొంతమంది ఉంటారు. కొంతమందికి అది తింటే చాలు, అలా అభిప్రాయం. నేనంటాను అలా తిన్నా ఒకటే, తినకపోయినా ఒకటే. లేఖనం ఏం చెప్పింది కొరింథీయులకు రాసిన పత్రికలో? అది స్వీకరించటానికి ముందు, అది భుజించడానికి ముందు కొంచెం ఆగవయ్యా, కొంచెం ఆలోచన చేయవయ్యా, నిన్ను ఒక్కసారి పరిశీలన చేసుకోవయ్యా, స్వపరీక్ష చేసుకోవయ్యా. కాళ్ళు కొడుకుని వచ్చేవాళ్ళు కొంతమంది, చేతులు కొడుకుని వచ్చేవాళ్ళు కొంతమంది, వస్తే రండి, కానీ నీ హృదయాన్ని ఒకసారి తెరిచి చూసుకోవయ్యా. ప్రభు నిన్ను ఎంత ప్రేమించాడో అని తెలుసుకుని ఆ ప్రేమను సొంతం చేసుకోవడానికి వచ్చేస్తున్నావు, కానీ చూసుకోవాల్సింది ఏంటి? నిన్ను ఒకసారి ఏం పరీక్షించుకోవాలి? మరి నేనేం చేస్తున్నాను ప్రభు పట్ల? ఆయనతో సహవాసం లేదు, ఆయన సహవాసంతో సహవాసం లేదు. చూడండి, ఆయనతో సహవాసం లేదు, ఆయన సహవాసంతో సహవాసం లేదు. ఊళ్ళన్నీ తిరిగి వస్తా, రొట్టె తీసేసుకుంటా, ఎందుకంటే నా రొట్టె తిన్నాడు పర్లోకం వస్తాడు, అబద్ధం అయిపోద్ది ఆయన నన్ను తీసుకెళ్ళిపోతే పర్లోకం అని మొండి మూర్ఖత్వ విశ్వాస మార్గులు కొంతమంది వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే లేఖనాలు ప్రభు ముందు నుంచే చెప్తాడు, ఎక్కడో ఒక మాట చొప్పున మీరు విశ్వాసాన్ని కట్టుకుంటే కుదరదు. ఏదైనా ఒక వ్యక్తి ఒక స్టేట్మెంట్ స్థిరపరచబడాలంటే ఒకరు సాక్ష్యం కుదరదు, ఇద్దరు సాక్ష్యం కుదరదు, కనీసం 3 ఉండాలి, 4 ఉంటే మరీ మంచిది. స్తోత్రం కలుగునుగాక. అందుకే యేసు ప్రభు దగ్గరికి ఒక వచనం పెట్టుకుని, రొట్టె మాత్రం కాదు వాక్యం అని ప్రభు అనేటప్పటికీ ఒక వచనం పట్టుకుని వచ్చాడు అపవాది. ఒక వచనం పట్టుకుని చేయొచ్చు గో హెడ్ అన్నాడు. అలాగే వచనం పట్టుకుని తింటే చాలు, మునిగితే చాలు అన్నట్టు వచనం అంటే మరి మరొక చోట ఇంకో వచనం ఉంది అంటున్నాడు యేసయ్య, మరొక చోట ఇంకో వచనం ఉంది అంటున్నాడు యేసయ్య. ఏంటి వంకర విశ్వాస జీవితము, ఏంటి తుంటరి విశ్వాస జీవితము, ఏంటి చౌకబారి విశ్వాస జీవితము? స్తోత్రం కలుగునుగాక. ఈ తుంటరి చౌకబారి విశ్వాసం కోసమే కొంతమంది స్త్రీలు తమ యజమానులను కోల్పోయారు, కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను కోల్పోయారు విశ్వాసం కోసం. వదిలేస్తావు లేదు యేసు ప్రభుని, వదిలిపెట్టను, ఇదిగో నీ పెద్ద పిల్లడిని చంపేస్తాం. వదిలేస్తావు లేదు యేసు ప్రభుని, నీ చిన్నోని కూడా చంపేస్తాము, నీ ముందే పెట్రోల్ కాల్ చేస్తాము, నాకు యేసు ప్రభు కావాలి, చంపొద్దు, వదిలేయండి, వాడే పాపం తెలియదు, వదిలేయండి. నువ్వు వదిలేస్తానంటే బైబిల్ చింపేసాయి, బైబిల్ మీద నడిచేయి, బైబిల్ మీద మూచేయి, అక్కడికి వచ్చేయి, ఇక్కడికి వచ్చేయి, ఒక మాట చెప్పు నాకు యేసు ప్రభు వద్దని, చంపేస్తాం. కొంతమంది తమ పిల్లలను విశ్వాసం కోసం కోల్పోయారు, కొంతమంది తమ యజమానులను విశ్వాసం కోసం కోల్పోయారు, కొంతమంది రంపములతో కోస్తామంటే ప్రభా నాకు ప్రభే కావాలి ఏడుస్తూ చచ్చిపోయారు,
కొంతమంది కాల్చబడ్డారు, నరికివేయబడ్డారు. ఇప్పుడు ఆదిమ సంఘం అప్పటికిప్పటికి తేడా ఏం లేదు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. కనుక మరి ఇలా పరిగెత్తుకొస్తే, ఇలాగొచ్చేస్తే, అలా తినేయొచ్చట, ఇలా తాగేయచ్చట, వెళ్ళిపోవచ్చట. మళ్ళీ వెంటనే వెళ్ళిపోగానే ఇక్కడిని ప్రభుబలు తీసుకోగానే మళ్ళీ ఎక్కడికి పోతాడు ఆ గొప్ప విశ్వాసి. మళ్ళీ 3 నెలలు వెళ్తే ప్రభుబలు అంటూ వస్తాడు. ప్రభు బల్ల కోసం కాదు, ముందు నువ్వు ప్రభు దగ్గరికి పశ్చాత్తాపంతో రావాలి. ప్రభు దగ్గరికి పశ్చాత్తాపంతో రావాలి, ప్రభు బల్ల దగ్గరికి కాదు. అందుకే ప్రభు అంటాడు, అందుకే కొరింథీ సంఘానికి పరిశుద్ధాత్ముడి ద్వారా పౌలు అంటాడు, మిమ్మల్ని మీరు ఒకసారి ఎవరికి వారే తమను తాము పరీక్షించుకోండి. మా సబ్జెక్ట్ ప్రకారం నన్ను దేవుడు ఎంత ప్రేమించాడు, ఆ ప్రేమకు గుర్తిది. మన దేవుడిని ఎంత ప్రేమిస్తున్నాను. దేవుడిని ప్రేమించుకుంటే ఎలా ఉండాలి? పెద్ద పాట, పెద్ద వాయిద్యమా, తెల్లబట్ల, ఇవన్నీ ఎవడైనా చేస్తాడు, ఎవడైనా వేసేసుకోగలడు, ఎవడైనా పాడేయగలడు. బట్ వాట్ ఎల్స్ అంటే ఇది ఆయనతో సహవాసం, వాక్యం, ప్రార్థన, ఆయన సహవాసం, ఆయన శరీరంతో సహవాసం, ఆయన కుటుంబంతో సహవాసం. ఆయన ఒక కుటుంబం ఉందట. కొరింథీ రాసిన పత్రికలో ఉంటుంది కదా, నేను వారికి దేవుడనై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. మళ్ళీ కంటిన్యూ చేస్తానంటాడు, వాళ్లకు నేను తండ్రినవుతాను, వాళ్ళు నాకు కొడుకులు కూతుళ్ళు అవుతారు. ఫ్యామిలీ. మందిరం అంటే భగవంతుడు, భక్తుడు అనుకుంటాం. దేవుడు, ప్రజలు. అక్కడ వదిలిపెట్టలేదు దేవుడు. ఆ మాట కొనసాగిస్తూ అంటాడు 2 కొరింథీ పత్రికలో, నేను వారికి తండ్రినవుతాను, వాళ్ళు నాకు కుమారులు, కుమార్తెలు అవుతారు. స్పష్టంగా రాయించాడు పౌలు ద్వారా. ఇది ఒక ఫ్యామిలీ. దిస్ ఈజ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ గాడ్. ఒక తండ్రి బిడ్డలందరూ ఇంట్లో ఎలా ఉంటారో, దేవుని కుటుంబం మనమందరం కూడా అలా ఉండాలి. మీరందరూ ఒక్కటిగా ఉండాలి అంటూ వాక్యం 17వ అధ్యాయం చదువుకున్నాం. 15వ అధ్యాయం చదువు యోహాను సువార్త. అదుగో మీరందరూ ఒక్కటిగా ఉండాలని నేను తండ్రికి దూరం అయిపోయాను, మీరందరూ ఒక్కటిగా ఉండాలని నా శరీరం ఛిద్రం చేసేసుకున్నా, మీరందరూ ఒక్కటై ఉండాలని నేను తండ్రి ఒక్కటై ఉన్నాం, నేను చచ్చిపోయినా సరే అలాగే మీరు కూడా ఒక్కటై ఉండాలి. మాట ఒకటి, ప్రేమ ఒకటి, తాత్పర్యం ఒకటి, విశ్వాసం ఒకటి.